जो సాయంత్రము కొరకు मैं आपको ले जाना चाहता हूँ मत्ती रचित सुसमाचार में మీకు తీసుకుని వెళ్ళాలని మత్తయి సువార్తలోకి మీకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. 11वां अध्याय 11వ అధ్యాయము और उसका 25 वचन. 25వ వచనం. At that time Jesus answered and said, I thank thee, O Father, Lord of heaven and earth, because thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto the babes. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచు ఉన్నాను. ఆమేన్. प्रभु इस पढ़े के वचन को आशीष दे. దేవుడి చదవబడిన వాక్యం ద్వారా మనం बैठ सकते हैं. మనం అందరూ కూర్చునొచ్చు. प्रभु ने आज सवेरे प्रभु ने ఈ రోజు ఉదయాన్న దేవుడు हमारे बीच होकर మన మధ్యలో వచ్చి कलीसियाओं की दशा के बारे में बातचीत करी. సంఘ యొక్క పరిస్థితిని బట్టి మాట్లాడి ఉన్నాడు. शाम का वक्त ఈ సాయంకాల సమయంలో मैं आपको నేను మీకు कलीसिया काल का संदेश में लेके जाना चाहता हूँ. ఈ సంఘ కాలము యొక్క చరిత్రలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. लेकिन ये दृष्टांतों में प्रभु ने कहा, దేవుడు దీనిని ఉపమాన రీతిలో చెప్పి ఉన్నాడు. कलीसिया काल का प्रचार प्रभु ने दृष्टांतों में कहा. సంఘ కాలాల యొక్క వివరణను దేవుడు ఆ యొక్క ఉపమాన రీతిలో చెప్పి ఉన్నాడు. 7 मोहरों को भी प्रभु ने बताया. దేవుడు 7 ముద్రలు కూడా తెలియజేశాడు. मत्ती 24 में మత్తయి సువార్త 24వ అధ్యాయం उसने 7 मोहरों की बात करी అందులో 7 ముద్రల గురించి మాట్లాడాడు. और उसने 7 कलीसिया काल की बात मत्ती 13 में करी है. 7 సంఘ కాలాల యొక్క వివరణ 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. अभी का प्रेजेंट क्लाइमैक्स को हम जानते हैं ఇక్కడ ప్రస్తుత కాలంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తున్నాం. और सब जगह चल रहा है. యుద్ధాలు ప్రతి చోట జరుగుతున్నాయి. इजराइल खुद वॉर में उतर के आ गया. యుద్ధములోకి ఇశ్రాయేలు స్వయంగా దిగి ఉన్నది. अब समय आ गया है प्रभु का आना. ఇప్పుడు సమయం అయిపోయింది దేవుని యొక్క రాకడ. इजराइल का उद्धार का समय है. ఇశ్రాయేలు యొక్క రక్షణ సమయం ఇది. अब इजराइल में तीसरा मंदिर बनने की तैयारी हो रही है. ఇశ్రాయేలులో 3వ మందిరము కట్టడానికి రెడీ और दुश्मन इजराइल को चारों तरफ घेर लिया है. శత్రువులు ఇశ్రాయేల్ కి 4 దిక్కులను వాళ్ళు చుట్టుముట్టి ఉన్నారు. मत्ती 24 में प्रभु ने जो भी बताया, మత్తయి 24వ అధ్యాయంలో ఏదైతే దేవుడు చెప్పాడో वो सारी घटनाएं आज पूरी हो रही है. అవన్నీ సంఘటనలన్నీ కూడా ఈ రోజు నెరవేరుతూ ఉన్నాయి. मत्ती 25 में क्या देखते हैं? మత్తయి సువార్త 25లో మనం ఏం रैप्चर చూస్తున్నాం? हो रहा है. ఎత్తబాటు జరుగుతుంది. 24 में प्रभु एंड टाइम का मैसेज दे रहा है. 24లో చివరి కాలపు వర్తమానం ప్రభు और ఇస్తున్నారు. 25 में प्रभु कलीसिया को उठा रहा है. 25లో దేవుడు సంఘాన్ని లేపుతూ ఎత్తున్నాడు. तो 25 में हम 10 कुमारियों को देखते हैं. 25 అధ్యాయంలో 10 మంది కన్యకలకు మనం చూస్తున్నాం. 5 चले गए, 5 रह गए. 5 వెళ్ళిపోయారు, 5 ఉండిపోయారని. दूल्हा आ रहा है मध्य रात्रि को. అర్ధరాత్రి సమయంలో వరుడు వచ్చాడని కేక. आज मध्य रात्रि में हम बैठे हैं. ఈ రోజు మధ్యరాత్రి సమయంలోనే కూర్చుని ఉన్నాం. हमारा प्रभु यीशु मसीह जो दूल्हा है आने वाला है. మన ప్రభువైన యేసుక్రీస్తు వరుడై ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. और कलीसिया उठा ली जाएगी. సంఘం ఇక్కడ నుండి ఎత్తబడిపోతుంది. खुदावन आज के शाम को आशीष दे. దేవుడు ఈ సాయంకాలం మనందరూ దీవించును గాక. आज हम लोग इसी दृष्टांतों में जाएंगे ఈ రోజు ఆ ఉపమానాల్లోకే మనం వెళ్దాం. और कैसे बात मर्म में छिपा हुआ प्रभु कैसे खोलता है. देखिए దాచబడిన మర్మాలను దేవుడు, ఆ మాటల్లో ఉన్న మర్మాన్ని దేవుడు ఎలా కోలుస్తాడు, తెలుస్తాడు. చూడండి मैथ्यू चैप्टर 12. మత్తయి సువార్త 12వ అధ్యాయము. अगर आप उसका वचन पढ़ोगे దాని వాక్యంలో మీరు అందులో ఉన్న వాక్యం మీరు 18 చదివితే के अंदर 18 18వ వచనం చదివితే 15 యోహాను हाँ తినకయు త్రాకకయు వచ్చాను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచు ఉన్నారు. ఓకే, क्या देखते हैं हम? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? अन्य जातियों के बारे में प्रभु बात करता है. అన్యజనుల యొక్క గూర్చి మాట్లాడుతున్నాడు. और ये अन्य जातियों के पास में प्रभु कैसे अनुग्रह को लेके जा रहा है. అన్యజనుల దగ్గరికి కృప ఎలా తీసుకుని వెళ్తున్నాడు ప్రభు అనేది రాయబడుతుంది. मैथ्यू चैप्टर 13 में जाओगे మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు तो प्रभु कलीसिया काल का बात करता है. సంఘ కాలాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 12 में प्रभु कहता है 12లో ఎలా చెప్తున్నాడు దేవుడు? ఇదిగో हाँ ఈయనే నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఆమేన్, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఆమేన్, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఆమేన్. చాలు.
मैं अपना आत्मा उंडेलूंगा, నా ఆత్మను నేను ఉంచుతాను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. अन्य जाति का नाम लिखा है उधर। అక్కడ అన్యజనులకి తన నామం ప్రకటన చేస్తాను. प्रभु बोलता है 12वां अध्याय में, मैं अभी अन्य जातियों के पास जा रहा हूँ। 12వ అధ్యాయంలో నేను అన్యుల వైపు నేను వెళ్తున్నాను. 12वां अध्याय में यहूदियों का काम खत्म होता है। 12వ అధ్యాయంలో యూదుల యొక్క కార్యాలు ముగిసిపోతున్నాయి. 24वां अध्याय में एंड टाइम मैसेज खत्म होता है। 24వ అధ్యాయంలో ఈ చివరి కాలపు వర్తమానం ముగిస్తుంది. 25वां अध्याय में रैप्चर होता है। 25వ అధ్యాయంలో ఎత్తబాటు జరుగుతుంది. ऐसा ही ये 13वां अध्याय में जब हम जाते हैं, కానీ 13వ అధ్యాయంలోకి మనం तो వెళ్ళినప్పుడు प्रभु ने दृष्टांतों को बात करी है। అక్కడ ఉపమానాలను దేవుడు మాట్లాడి ఉన్నాడు. वो दृष्टांत किसके लिए था? ఆ ఉపమానాలు ఎవరి కొరకు? अन्य जातियों के लिए। అన్యజనుల కొరకు. प्रभु ने बोला तुम सुनोगे, మీరు వింటారు, लेकिन उनके लिए मैं दृष्टांतों में बोलता हूँ। వారి కోసమైతే నేను ఉపమాన రీతిలో वो మాట్లాడుతున్నాను. सुनेंगे लेकिन समझेंगे नहीं। వాళ్ళు వింటారు కానీ వాళ్ళు గ్రహించలేరు. तो प्रभु मत्ती 13 में दृष्टांत के अंदर अन्य जातियों के बारे में बात कर रहा అయితే है। 13వ అధ్యాయంలో దేవుడు ఉపమాన రీతిలో తీసుకొని వెళ్ళి तो మాట్లాడుతున్నాడు. मत्ती 13 अध्याय के अंदर మత్తయి సువార్త 13వ అధ్యాయం లోపల 3 से 23 तक बीज बोने वाले का दृष्टांत। 3 నుండి 23 వచ్చిన వరకు విత్తనము నాటువాడు గూర్చి, 24 से 30 तक जंगली दाने का उदाहरण दृष्टांत है। 24 నుండి 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు 31 से 32 तक राय का दाने का उदाहरण दृष्टांत है। అక్కడ 31 నుండి 32 వరకు ఆ యొక్క విత్తనపు యొక్క ఏంటది రాయి దాన అంటే ఏమంటారు దానికి? राय राय का రాయి దాన అంటే तड़का मारते ना बाजी में। కాదు కాదు ఆవగింజ గురించి ఉపమానం. और 13 अध्याय 33 में खमीर के बारे में प्रभु बात। నిజంగా 33వ వచనములో ఆయన రొట్టె కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 44 में वो गुप्त धन के बारे में बात करता है। 44లో గొప్ప రహస్య ధనము, దాచబడిన ధనము గురించి. 45-46 के अंदर वो बड़ा धन के बारे में बात करता है। 45 నుండి 46 వరకు పెద్ద గొప్ప ధనము నిధి గురించి మాట్లాడుతున్నాడు. 47 से 50 तक वो जाल के बारे में बात करता है। 42 నుండి 50 వరకు ఆ యొక్క పరలోక రాజ్యం ఆ యొక్క వల గురించి మాట్లాడుతున్నాడు. जाल, हालेलुया। వల लास्ट पैराग्राफ, చివరి పారాగ్రాఫ్ లో लास्ट एज, చివరి కాలపు వర్తమానం. इंटरनेट, ఈ యొక్క నెట్, ఇంటర్నెట్ नेट डालता है, నెట్ వేస్తారు. नेट में गंदगी आती है। ఆ నెట్ లోకి అన్ని చెత్త అంతా వస్తుంది. ये नेट का समय है। ఇదే ఆ యొక్క నెట్ కాలము. लास्ट पैराग्राफ है। చివరి పారాగ్రాఫ్ అది. ये 7 दृष्टांत ఈ 7 ఉపమానాలు 7 कलीसिया में होता है। 7 संघ కాలాల్లో జరగబోతున్నాయి. पूरा 7 कलीसिया के अंदर प्रभु एक एक दृष्टांत को पूरा करता है। ప్రతి సంఘ కాలంలో ఒక్కొక్క ఉపమానం దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. लूक 9 में లూకా సువార్త 9లో 30 और 31 में प्रभु यीशु का रूपांतर हो गया। 30-31లో దేవుడు రూపాంతరం చెందాడు. मूसा और एलिया आ गया మోషే ఏలియాలు వచ్చారు. और प्रभु के साथ बातें कर रहा है। దేవుడితో ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళు क्या बात कर रहे हैं? ఏం మాట్లాడుతున్నారు? हे प्रभु, ఓ ప్రభువా, टाइम हमारा आ गया, మా సమయం వచ్చిందా? अभी हम लोग अपना काम शुरू करेंगे। మా పని మేము నెరవేర్చాలా? प्रभु ने बोला नहीं, దేవుడు అన్నాడు వద్దు, तुम वापस चले जाओ, మీరు తిరిగి వెళ్ళండి, मुझे अन्य जातियों के पास जाना है। నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళాలి. अब आप देखेंगे प्रभु अन्य जातियों के लिए एक मैसेज रखा है అయితే అన్యజనుల కొరకు దేవుడు ఒక వర్తమానం और ఇచ్చి इनको ఉన్నాడు. प्रभु बोलते तुम वापस जाओ। మీరు దేవుడు అంటాడు మరి తిరిగి మీరు ये వెళ్ళండి. 2 लोग क्यों उतर के आए थे? వీళ్ళిద్దరు ఎందుకు దిగొచ్చారు? क्योंकि रेवलेशन चैप्टर 7 में ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 11 के अंदर 11 11 11వ అధ్యాయంలో वहां पर 2 नबी आ रहे हैं వాళ్ళకి అక్కడ ఇద్దరు ప్రవక్తలు వస్తున్నారు. और ये 2 नबी मूसा और एलिया है। ఆ ఇద్దరు ప్రవక్తలు మోషే ఏలియాలు. ये मूसा और एलिया ఈ మోషే ఏలియాలు 17वां अध्याय में मत्ती में उतर के आ गए 17వ అధ్యాయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో దిగొచ్చారు. వీళ్ళు और प्रभु के साथ बात कर रहे हैं। దేవుడితో మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుతో उनका एक मिनिस्ट्री रखा हुआ है। వారికి ఒక పరిచర్య ఉంచబడింది. 3.5 साल वो लोग काम करने वाले धरती में। 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేయాలి భూమి మీద. यीशु मसीह का 3.5 साल फिनिश हो रहा है। యేసుక్రీస్తు యొక్క 3.5 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత वो 3.5 साल के लिए आ गए। 3.5 సంవత్సరాల కోసం వాళ్ళు వచ్చేసారు. प्रभु ने बोला अभी तुम्हारा टाइम नहीं है। అయితే
అయితే ఇప్పుడు మీ పని కాదు అన్నాడు ఆయన. तुम अभी वापस जाओ, వారు మీరు తిరిగి వెళ్ళండి, क्योंकि मुझे अन्य जातियों के पास जाना నేను है। అన్యజనుల దగ్గరికి వెళ్ళాలి. अन्य जाति आप और हम, ఆ అన్యజనులు ఎవరో కాదు, మీరు నేనే. हमारे बारे में प्रभु के विचार में थी। అయితే మన గురించి దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది. ये यहूदियों को नहीं मालूम था, అది యూదులకు తెలిసి ఉండేది కాదు. यहूदियों को नहीं मालूम कि अन्य जातियों के भी उद्धार है, యూదులకు తెలియదు అన్యజనులకు కూడా రక్షణ ఉందని. लेकिन अन्य जातियों के पास प्रभु जाना है, కానీ దేవుడు అన్యజనుల దగ్గరికి రావాలని क्योंकि ఆలోచన. ऐसाया ने कहा था अन्य जातियों के ऊपर न्याय होगा। యెషయా చెప్పి ఉన్నాడు అన్యజనులకి ఇది న్యాయం జరుగుతుందని. जो अन्य जाति का काम शुरू कभी होता है, అన్యజనుల యొక్క పని ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 7 कलीसिया काल से शुरू होता है। 7 సంఘ కాలాల నుండి ప్రారంభం ये అవుతుంది. 7 कलीसिया काल अन्य जाति कलीसिया है। 7 సంఘ కాలాలు అన్యజనుల యొక్క కాలం. जेरूसलेम के बाहर యెరూషలేము బయట, इफिसुस, ఎఫెసీ, स्मुरना, స్వర్ణ, सब अन्य जाति कलीसिया है। ఇవన్నీ కూడా అన్యజనుల యొక్క సంఘాలు. तो प्रभु यीशु मसीह ने ప్రభువైన యేసుక్రీస్తు मूसा एलिया को वापस भेज दिया మోషే ఏలియాని తిరిగి పంపించేశాడు. और अन्य जाति को टाइम दिया। అన్యజనులకు టైం ఇచ్చాడు. 2000 साल उसने अन्य जाति को दिया। 2000 సంవత్సరాలు అన్యజనులకు టైం ఇచ్చాడు దేవుడు. इसको बोलते हैं कलीसिया काल का संदेश। అదే ఆ 7 సంఘ కాలాల యొక్క వర్తమానం అని. कलीसिया काल का संदेश स्थापना को मालूम नहीं है, डिनोमिनेशन को नहीं मालूम है। 7 సంఘ కాలాల గురించి డినామినేషన్లకు తెలియదు. कलीसिया काल का संदेश केवल प्रभु यीशु मसीह ने अपने दुल्हन को दिया है, 7 సంఘ కాలాల వర్తమానం అనేది కేవలం వధువుకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. क्योंकि लोग कलीसिया काल को नहीं मानते। జనులు 7 సంఘ కాలాల గురించి వారికి తెలియదు, वो నమ్మరు. स्मरना परगमस तुआतीरा उधर हो गया, వాళ్ళకైతే ఎఫెసీ, స్మరణ, తుయితర ఈ సంఘాలన్నీ అయిపోయాయి వాళ్ళు. लेकिन उसको दिया संदेश आज हो रहा है। కానీ వారికి ఇచ్చిన వర్తమానం ఈ రోజు జరుగుతుంది. आज का कलीसिया को प्रभु ने जो संदेश देना था, उनका नाम लेके कलीसिया संदेश आज दिया। నిజంగా ఈ రోజు దేవుడు ఏదైతే వర్తమానం ఇవ్వాలో దాని పేరు పెట్టి ఆ యొక్క సంఘం పేరు పెట్టి ఇచ్చాడు ఆయన. तो यरूशलेम का बाहर యెరూషలేము బయట जब यीशु समाचार जाता है, ఎప్పుడైతే సువార్త వెళ్తుందో अन्य जातियों के लिए दरवाजा खुल जाता है। అన్యజనులకి అది తలుపు తీయబడుతుంది. आप और हम कौन है? మీరు నేను ఏమై ఉన్నాం? अन्य जाति हैं। అన్యజనులై ఉన్నాం. हमारे लिए प्रभु ने दरवाजा खोल दिया మన కొరకు దేవుడు తలుపు తెరిచి ఉన్నాడు. और 7 दूतों को प्रभु ने भेजा। 7 దూతలు దేవుడు పంపించాడు. ये अन्य जाति दूत हैं। వీళ్ళు అన్యజనుల యొక్క దూతలు. इसमें पहला यहूदी था, మొదటి వాడు యూదుడై ఉన్నాడు. लेकिन प्रभु ने उसको बोला मैं तुझे अन्य जातियों के लिए चुनता हूँ। కానీ నీకు అన్యజనుల కొరకు నీకు ఎంచుకొని ఉన్నానని దేవుడు అన్నాడు. क्योंकि यहूदी लोग उसको पत्थर मारने के लिए उठाए, ఎందుకంటే యూదులు అతనికి రాళ్ళు ఎత్తారు, उसने కొట్టడానికి. कपड़ा फाड़ा, ఆయన బట్టలు చింపుకొని बोला आज से मैं अन्य जातियों के पास ఈ जाता हूँ। రోజు నేను అన్యుల వైపు నేను వెళ్తున్నానని अन्य చెప్పాడు. जातियों को सुसमाचार का वक्त है। ఇప్పుడు అన్యజనుల యొక్క స్వార్థ యొక్క प्रभु ने అవకాశం. अपना समय सबको डिवाइड करके दिया है। దేవుడు వారి వారి యొక్క టైం ని వాళ్ళకి సమయాన్ని వేరు చేసి ఇచ్చాడు. आदम से लेके नोहा तक ఆదాము నుండి నోహా వరకు 2000 साल, 2000 సంవత్సరాలు. नोहा से लेकर यीशु मसीह तक నోహా నుండి యేసుక్రీస్తు వరకు 2000 साल 2000 సంవత్సరాలు. व्यवस्था का युग, అది ధర్మశాస్త్ర యుగము, वो विवेक का युग, వివేక యుగము. और 2000 साल 2000 సంవత్సరాలు यीशु मसीह से अभी तक, యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు टोल मिलाकर 6000 साल, మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. 2000 साल उनके लिए 2000 సంవత్సరాలు వారి కొరకు जल प्रलय हो गया, జల ప్రళయం అయిపోయింది. फिर 2000 साल व्यवस्था के लिए మరొక 2000 సంవత్సరాలు ధర్మశాస్త్రం కొరకు मूसा ने व्यवस्था लाया, మోషే ధర్మశాస్త్రాన్ని फिर తీసుకొచ్చాడు. 2000 साल अन्य जातियों के लिए మరొక 2000 సంవత్సరాలు అన్ని జనులు अनुग्रह आ गया। కృప వచ్చి ఉన్నది. कुल मिलाकर 6000 साल हुआ। మొత్తం కలిపి 6000 अभी సంవత్సరాలు. 1000 साल बाकी है, మరి ఒక్క 1000 సంవత్సరాలు మిగిలి ఉంది. वो प्रभु यीशु मसीह का राज्य है। అది యేసుక్రీస్తు యొక్క రాజ్యం. यीशु खुद धरती पे आएगा, దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి 1000 साल उसका राज्य रहेगा, ఒక్క 1000 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. आप और हम उसके राज्य में रहेंगे, నువ్వు నేను ఆ రాజ్యంలో ఉండబోతున్నాం. उसके साथ दुल्हन बन के रहेंगे। ఆయనతో వధువై ఉంటాం మనం. बोलो हालेलुया। హల్లెలూయా. सो प्रभु युगों को बदलता है। దేవుడు యుగాలను మారుస్తాడు. सो अब्राहम तक एक युग समाप्त हुई, అబ్రహాము యొక్క ఒక యుగం ముగిసిపోయింది. उस युग का संदेश आज हम इस्तेमाल नहीं कर सकते। ఆ యుగం యొక్క వర్తమానం ఈ రోజు మనం అంగీకరించలేం. वो दिन नोहा को प्रभु ने बोला बोट बना, నోహావుకి చెప్పాడు నువ్వు వాడను తయారు చేయి. आज बोट बना के फायदा नहीं है। మనం ఈ రోజు వాడను తయారు చేసి లాభం లేదు. उनका संदेश था। అది వారి యొక్క వర్తమానం. मिस्र देश में प्रभु ने चौकट में लहू लगाने बोला, నిజంగా ఆ యొక్క ఐగుప్తు దేశములో దుమ్మములకు రక్తమును పూయండి అని దేవుడు आज చెప్పాడు. लहू लगाया
बहाएगा तो नहीं ఈ बचेंगे। రోజు రక్తము పోస్తే మిగలవు. वो मूसा का संदेश था। అది మోషే యొక్క వర్తమానం. आज का संदेश हमको चाहिए। ఇప్పుడు ఈ ఘడి యొక్క వర్తమానం మనకు आज का కావాలి. संदेश जो दुल्हन का संदेश है। ఈ కాలపు వర్తమానం వధువు యొక్క వర్తమానం. प्रभु ने 2000 साल पहले दृष्टांतों में बात करी। దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఉపమాన రీతిలో మాట్లాడాడు. एक बीज बोने वाला बीज बोता गया। ఆయన విత్తనము విత్తువాడు విత్తుతూ వెళ్ళాడు. कुछ बीज अच्छी भूमि पर गिरी, కొన్ని మంచి నేల మీద పడ్డాయి. कोई पत्थर में गिरा, కొన్ని విత్తనాలు రాళ్ళ कोई మీద कांटों के పడ్డాయి. बीच में गिरा, కొన్ని ఏమో తుప్పల మధ్యలో कोई పడ్డాయి. रास्ते में गिर गया। కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. प्रभु यीशु मसीह दृष्टांत बोलता है, దేవుడు ఉపమాన రీతిలో उसके మాట్లాడుతున్నాడు. पीछे मीनिंग है। దాని వెనకాల అర్థం ఉంది. प्रभु कहानी नहीं बताया। ఏదో కథలు చెప్పట్లేదు దేవుడు. ऐसे लोगों को खुश करने के लिए प्रभु ने बात नहीं किया। జనులకు ఏదో సంతోషపరచడానికి ఆయన ఏదో కథలు చెప్పట్లే. उसके पीछे बहुत बड़ी गहरी मीनिंग थी। దాని వెనకాల ఎంతో లోతైన విషయాలు ఉన్నాయి. उस टाइम पे लोगों ने खाली कहानी सुना, వాళ్ళందరూ కూడా ఏదో కథ విన్నట్టుగా लेकिन విన్నారు. ये 7 युगों में वो काम पूरा हुआ। ఈ 7 యుగాల్లో ఆ పని పూర్తయింది. उस दिन लगा होगा प्रभु अच्छा स्टोरी बोल रहा है, కొంతమందికి అనిపించవచ్చు 4 जमीन के बारे में बात कर रहा है। మంచి మంచి విషయాలు చెప్తున్నాడు ప్రభు. देखो, 4 భూముల గురించి చెప్తున్నాడు, నేలల గురించి అని. गड़बड़ बीज में नहीं है, విత్తనాల్లో సమస్య లేదు. गड़बड़ जमीन में है। సమస్య అంతా భూమిలోనే. बीज एक ही किस्म का है, విత్తనం ఒకేలాగా ఉంటది. परमेश्वर का वचन है। అది దేవుని యొక్క వాక్యము. आपका हृदय जो है वो जमीन है। అది నీ హృదయమే ఆ భూమి అయి ఉన్నది. हर मीटिंग में ప్రతి మీటింగ్ లో ये 4 जमीन रहता है। ఈ 4 భూములు ఉంటాయి. वो पत्थर पे गिरने वाला भी जमीन है। इधर ఇది ఇక్కడ రాయి మీద పడ్డది విత్తనాలు అనేది ఒక భూమి ఉంది. इधर जितना लोग बैठा है, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారు, इसमें भी 4 जमीन है। ఇందులో కూడా 4 భూములు ఉన్నాయి. कोई मीटिंग के बाद भूल जाएगा, ఈ మీటింగ్ తర్వాత వెంటనే మర్చిపోతారు. कोई कांटों के बीच में गिरा बोलेगा नहीं हो सकता पालन। చాలా మంది కొన్ని విత్తనాలు ఏమో తుప్పల మధ్యలో పడ్డది, ముళ్ళ తుప్పలో, అది కూడా ఇది పని చేయదు అనుకుంటారు. रास्ते में गिरा, త్రోవ పక్కన పడ్డాయి, पक्षी उठा के ले गया, పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయాయి. वो यहाँ से मीटिंग गया, भूल गया क्या संदेश हुआ था। వర్తమానం ఈ మీటింగ్ నుండి వెళ్ళగానే మర్చిపోయాడు. लेकिन इधर कुछ लोग वो भी हैं కానీ కొంతమంది ఇక్కడ ఉన్నారు, जो वचन को दिल में लेंगे, హృదయంలోకి ఆ వాక్యాన్ని वो जमीन తీసుకుంటారు. पकड़ेगा ఆ భూమి దాన్ని और सिरे से आएगा। మరలా అది उसके మొలకెస్తుంది. जीवन में 30 गुना 60 गुना 100 गुना फल आएगा। వారి జీవితంలో 30 వంతులు 60 వంతులు మరియు 100 వంతులుగా तो ఫలిస్తుంది. मैं आज जो बीज बो रहा हूँ, ఏదైతే విత్తనం విత్తుచున్నానో वो अच्छा जमीन के लिए बो रहा हूँ, అది మంచి భూమి కొరకు నేను విత్తుచున్నాను. लेकिन बीज कांटे को बीच में भी गिरेगा, కానీ ఆ విత్తనము ముళ్ళ తుప్పల మధ్యలో కూడా పడుతుంది, रास्ते में भी गिरेगा। త్రోవ పక్కన కూడా పడుతుంది. बोलो हालेलुया। హల్లెలూయా చెప్పండి. मुझे नहीं परवाह लोग कितना सुन रहे, నాకేం పర్వాలేదు, వింటున్నారా లేదా నాకు लेकिन वो అవసరం. अच्छा जमीन को मैं देख रहा हूँ। నేను ఆ మంచి భూమి కొరకే నేను చూస్తున్నా. वो जमीन में बीज चला जाएगा ఆ భూమిలోకి ఆ వర్తమానం వెళ్ళినట్లు और वो बीज फलवंत होगा। ఆ యొక్క విత్తనం ఫలవంతం అవుతుంది. 30 गुना 60 गुना 100 गुना, 30 వంతులు 60 వంతులు 100 వంతులు. कितना भी परसेंटेज लेवल कम रहेगा चलेगा, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, बीज ओरिजिनल चाहिए ఖచ్చితంగా విత్తనం సరైనది కావాలి. और वो जमीन भी अच्छा चाहिए। ఆ భూమి కూడా మంచిదై ఉండాలి. बहुत बड़ा फल से परवाह नहीं है। పెద్ద ఎక్కువగా ఫలములో గురించి మన చింత లేదు. కానీ मैं एक बार केरला से आ रहा था बॉम्बे, నేను ఒకసారి కేరళ నుండి బొంబాయి వస్తున్నప్పుడు और मैं मैंगलोर में आया। మంగళూరు దగ్గరికి వచ్చి मेरी फैमिली को गांव में छोड़कर मैं आ रहा था। నా ఫ్యామిలీకి మా ఊర్లో వదిలి వస్తున్నా. मैंगलोर में आया, मेरे को प्रभु बोला उतर जा नीचे। నిజంగా దేవుడు మంగళూరుకి వచ్చి మీ కిందకి దిగిపోన్నాడు. मैं बैग लेके उतर गया। నేను బ్యాగ్ పట్టుకొని దిగిపోయాను. टिकट मेरा बॉम्बे का है, నా టికెట్ బొంబాయి వరకు, लेकिन मैंगलोर में उतर गया। మంగళూరులో దిగిపోయాను. मैं फोन किया, एक ब्रदर उधर रहते जॉन करके, జాన్ అనే ఒక సోదరుడు ఫోన్ చేశారు. बोला ब्रदर मैं आया स्टेशन पे, मेरे को लेने को आओ। నిజంగా నేను స్టేషన్ లో దిగాను, నాకు తీసుకుని వెళ్ళడానికి రా. आप बताया नहीं, మీరు నాకు చెప్పలేదు, ऐसे अचानक कैसे आ गए। నువ్వు సడన్ గా మీరు ఎలాగొచ్చేసారు? मैंने बोला मालूम नहीं, मैं बॉम्बे जा रहा था, प्रभु ने बोला उतरो आपसे मिलके जाओ। కానీ నాకు తెలియదు, బొంబాయి వెళ్తుండగా దేవుడు అన్నాడు నాకు वो దీపమని ब्रदर దీపాను. गाड़ी लेके आ गए ఆయన వచ్చాడు బండి పట్టుకొని, और हम गाड़ी में बैठ के जीप में उसके घर को जा रहे थे। నేను బండిలో వెళ్తూ జీప్ లో వెళ్తున్నాను అక్కడికి ఆయన ఇంటికి. जाते जाते उसके घर के पास में एक छोटा सा दुकान था। ఆయన ఇంటి పక్కన ఒక చిన్న దుకాణం ఉంది. वो दुकान वाले ने बोला अरे जॉन रुको, ఆ దుకాణం వాడు అన్నాడు, జోన్ ఉండు, జాన్ గారు ये कोई तो फोन नंबर दे के गया है। ఎవరో ఫోన్ నంబర్ వేసుకుని వెళ్ళారు నీకు. वो मुड़ीगिरी से आया है। మూడిగిరి దగ్గర నుండి వచ్చారని. वो फोन नंबर देखा, बोला जॉन बोला मेरा कोई पहचान वाला नहीं है उधर। ఆ ఫోన్ నంబర్ చూసి నాకెవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పాడు. मैं बोला फोन करके जाएंगे अपन। నిజంగా ఆయన అన్నాడు ఫోన్ చేసి వెళ్దాం అనుకున్నాను. बोले वो सवेरे 6 बजे गवर्नमेंट का बस जाता है ऊपर, 3 घंटा लगता है पहाड़ पे चढ़ने के लिए। నిజంగా కొండ మీదకి వెళ్ళడానికి 3 గంటలకు వెళ్తుంది అది. ఆ బస్సు 3 గంటలు పడుతుంది ఆ పైకి ఎక్కడానికి. रात हम बिताए, सवेरे उठ के हम लोग बस पकड़े और मैं पहुंच गया उधर। రాత్రి గడిపి
కలిపి ఉదయాన్నే బస్సు పట్టుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడికి जैसा बस में से नीचे उतरा बैग लेके, ఎప్పుడైతే బస్సు నుండి కిందకి దిగామో एक ब्रदर आके बैग लिया, ఒక సోదరుడు వచ్చి బ్యాగ్ बोला తీసుకున్నాడు. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్ అన్నాడు. मैं था वो चिट्ठी दे के आया, నేనే ఆ ఉత్తరం నెంబర్ రాసి ఇచ్చాను. मुझे मालूम था प्रभु ने बताया मैं 2 दासों को तेरे पास भेज रहा हूँ। నాకు తెలుసు ఇద్దరు సేవకులకి నీ దగ్గర పంపిస్తానని నాకు చెప్పాడు हम ఆయన. लोग को घर में लेके गया ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. और सब फैमिली बैठे, 4 लोग फैमिली उनका, నలుగురు ఫ్యామిలీ వాళ్ళ కుటుంబీకులు కూర్చున్నారు. और मैं और वो ब्रदर, నేను నా సహోదరుడు, నేను వెళ్ళిన సహోదరుడు. माँ बेटा, बाप माँ बेटा और हम 2 जन, 5 जन थे। నిజంగా మా అమ్మ కుమారుడు మరి తన భర్త నేను మరి నాతో వచ్చిన వాడు మరి 5గురు. तो ब्रदर ने बोले हम लोग 3 महीना पहले चर्च में गए थे 3 నెలల ముందు మేము చర్చిలోకి వెళ్ళాము. और पास्टर को एक सवाल पूछा। పాస్టర్ గారికి ఒక ప్రశ్న వేసాము. एक्ट्स चैप्टर 2 वर्स 38 में लिखा है, చాజీ ఏమైంది ఏమైంది చెప్పండి. ఓకే प्रसिद्ध 2:38 में लिखा है, क्या? प्रसिद्ध प्रेरित 2:38 में लिखा है, నేను మా పాస్టర్ గారికి అడిగాము. పేతురు రాసిన పత్రిక 2:38 గురించి మేము అడిగాం. प्रभु यीशु मसीह का नाम से बपतिस्मा लेने का। అపొస్తలుల కార్యములు 2:38 అయితే అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం గురించి మేము అడిగాం. आपने हमको पिता पुत्र पवित्र आत्मा के नाम में बपतिस्मा दिया। మీరు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో మాకు బాప్తిసం इधर यीशु का नाम में लिखा है। ఇక్కడ యేసు నామములో ఇవ్వాలని రాయబడి ఉంది. पास्टर बोला పాస్టర్ గారు అన్నారు, इसके लिए मैं बोलता हूँ घर में बाइबल नहीं पढ़ने का, అందుకే పాస్టర్ గారు అన్నారట, అందుకే మేము బైబిల్ ఇంటి దగ్గర చదవకూడదు అన్నాను నేను. कंफ्यूज हो जाओगे। మీరు ఏమో కన్ఫ్యూజ్ खाली అయిపోతారు. चर्च में आके मैं जो बोलेगा वो सुनने का। కేవలం చర్చిలోకి వచ్చి నేను ఏది చెప్తానో అది విని వెళ్ళిపోండి. ये लोग घर पे आए, వాళ్ళ ఇంటికి వచ్చారు. उसके बाद चर्च को नहीं गए, ఆ తర్వాత చర్చికి వెళ్ళలేదు. 3 महीना हो गया, 3 నెలలు అయింది. घर में बैठे। ఇంట్లోనే కూర్చో. यीशु का नाम का बपतिस्मा देने वाला कौन है प्रभु इधर? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చేవారు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద అని 3 महीना के बाद एक सिस्टर ने उनको बोला, 3 నెలల తర్వాత ఒక సిస్టర్ గారు చెప్పారు, वो जॉन के पास में యాహాను అనే జాన్ बॉम्बे అనే से సహోదరుడు आता है, वो यीशु का नाम में बपतिस्मा అక్కడ देता है। దగ్గరికి వచ్చిన సేవకుడు మాత్రం యేసు నామములో బాప్తిసం ఇస్తామని मैं చెప్పారు. तुरंत उधर आया, आप नहीं था, मैं चिट्ठी दे के आ गया दुकान वाले। బ్రదర్ నేను వెంటనే వచ్చాను, మీరు లేరు ఇంటి దగ్గర, నేను ఫోన్ నెంబర్ రాసి ఇచ్చేసి मैं बोला వచ్చాను. बाइबल खोलो, అప్పుడు బైబిల్ తెరవండి అని నేను చెప్పా. प्रेरितों के काम 10 अध्याय 33 वचन, అపొస్తలుల కార్యములు 10:33 వచనం. वहां पर पौल कहता है, అక్కడ పౌలు గారు అంటున్నారు, पतरस कुरनेलियुस के घर में गया పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. और बोला देखो अभी हम लोग यहाँ पर उपस्थित है, మేము ఉన్నాము, हमने खबर भेजा, आप आ गए, మీరు కౌరు పంపించాం, మీరు వచ్చేసారు, अभी आप जो भी बोलेंगे हम करने को तैयार है। మీరు ఏం చెప్తారో అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు వాళ్ళు. कुरनेलियुस बोलता है। కొర్నేలు అలాగంటాడు అక్కడ. तो मैंने बोला उसको, ब्रदर आप भी ऐसा बोलते हैं क्या? మీరు కూడా అలాగంటున్నారా సహోదరుడు అని అడిగాను నేను. आपने चिट्ठी दिया, हम आ गए, మీరు ఉత్తరం ఏదో లెటర్ రాశారు, हम మేము जो వచ్చాం, बोलेंगे मानेंगे क्या? నేనేం చెప్తామో మేము వింటారా అని అడిగాడు. बोलेंगे प्रभु का सामने हम लोग बैठे हैं। మేము దేవుని ముందు మేము కూర్చోనమన్నారు వాళ్ళు. बपतिस्मा समझाया, వాళ్ళకి బాప్తిసం గురించి వివరించారు. तुरंत उसने गाड़ी मंगाया, नदी में गए, बपतिस्मा दे వాళ్ళు दिया। వెంటనే బండి అడిగారు, నదిలోకి వెళ్ళాం, బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. मैं बोला मेरा काम हो गया, నా పని అయిపోయింది నేను అన్నాను. मेरे को वापस स्टेशन में छोड़ दो, మరలా నాకు స్టేషన్ లో వదిలే. और मैं बॉम्बे का गाड़ी पकड़ के चला నేను गया। బొంబాయి బండి ఎక్కేసి వెళ్ళిపోయాను. एक फैमिली को बैप्टिज्म देने के लिए ఒక్క కుటుంబానికి బాప్తిసం ఇవ్వడానికి प्रभु ने मेरे को रोक दिया बॉम्बे से आने के लिए। దేవుడు నాకు ఆపేశాడు బొంబాయికి వెళ్ళకుండా. स्टेशन पे उतरा, నేను స్టేషన్ లో దిగా. प्रभु ने बोला जाओ उधर। దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళు. प्रभु एक आत्मा का खबर रखता है, దేవుడు ఒక్క ఆత్మ యొక్క విషయాలను తన మనసులో इसके పెట్టుకుంటాడు. लिए मैं गर्दी का परवाह नहीं करता, भीड़ का परवाह नहीं करता। అందుకే నేను పెద్ద గుంపు గురించి నేను చింతించను. एक आत्मा कोई रहेगा, ఒక్క ఆత్మ ఎవరో ఉంటారు, जिसका जमीन आज अच्छा रहेगा, ఆయన భూమి ఈ రోజు బాగుంటది. प्रभु का अच्छा वचन उसके अंदर चला మంచి जाएगा। వాక్యం, దేవుని యొక్క ప్రభు యొక్క మంచి వాక్యం ఆయన హృదయంలోకి तो एक వెళ్తుంది. बीज बोने वाला बीज होता गया, విత్తనం విత్తువాడు విత్తుతూ వెళ్ళాడు. बीज अलग जमीन पर गिरती है। విత్తనాలు అనేది వేరే వేరే భూముల్లో పడతాయి. ये पहला दृष्टांत है। ఇది మొదటి ఉపమానం. मैं ये 3 दिन में 7 दृष्टांत के ऊपर बात ఈ करूंगा। 3 రోజులు కూడా ఈ 7 ఉపమానాల గురించి నేను మాట్లాడతా. आज एक या 2 दृष्टांत आज ఈ होएगा, రోజు 1 2 అవ్వచ్చు, कल 2 दृष्टांत होगा, రేపు 2 అవుతాయి, परसों हम लोग 3 दृष्टांत देखेंगे। మా అవతల నాడికి మరొక 2 దృష్టాంతం. दृष्टांतों में प्रभु चर्च एज को समझाता है। ఉపమాన రీతిలో 7 సంఘ కాలాలని దేవుడు వివరించాడు. सो मत्ती 13 अध्याय 20 वचन में लिखा है, మత్తయి సువార్త 13 అధ్యాయం 20 వచనంలో రాయబడింది, बीज परमेश्वर का वचन है,
ఆ విత్తనం అనేది దేవుని యొక్క వాక్యము, बीज परमेश्वर का वचन है, ఆ విత్తనం అనేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. बीज बोने वाला परमेश्वर का पुत्र है। నిజంగా ఆ విత్తనం చల్లువాడు ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు. सो हम लोग बीज को देखना है तो जेनेसिस में जाना होगा, నిజంగా విత్తనాన్ని చూడాలంటే ఆది కాండంలోకి వెళ్ళాలి. क्योंकि हर कोई चीज जेनेसिस में शुरू होता है। ప్రతి ఒక్క విషయము ఆది కాండంలోనే ప్రారంభమవుతుంది. जंगली बीज भी उधर ही आके डाला दुश्मन ने, ఒకవేళ అడవి విత్తనము కూడా శత్రువు అక్కడే నాటాడు. और असली बीज भी जेनेसिस में मिलेगा। నిజంగా ఆది కాండంలోనే నిజమైన విత్తనం కూడా కనబడుతుంది. जेनेसिस हर बात की शुरुआत है। నిజంగా ఆది కాండం అనేది అన్నిటికీ ఆరంభమై ఉన్నది. कोई भी चीज आप ले लो, ఏ విషయం మీరు చూడండి, विश्वास విశ్వాసము जेनेसिस में जाना पड़ेगा। ఆది కాండంలోకి వెళ్ళాలి. उधर अब्राहम विश्वास का बाप है। విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. आप कोई भी वस्तु ले लो, ఏ విషయాన్ని తీసుకోండి, उसकी स्टार्टिंग किधर हुआ? जेनेसिस దాని में हुआ। ప్రారంభము ఆది కాండంలోనే అయ్యాయి. बीज को देखने आपको जेनेसिस में जाना होगा। ఈ విత్తనాన్ని గురించి చూడాలంటే ఆది కాండంలోకి వెళ్ళాలి. आपको और हमको किधर जाना है? ఈ రోజు మనము మీకు మీరు నేను ఎక్కడికి आदि వెళ్ళాలి? अपोस्तलों के शिक्षण पे जाना ఆది है। అపోస్తుల యొక్క శిక్షణలోకి వెళ్ళాలి. पहला कलीसिया का स्थापना किधर हुआ? మొదటి సంఘకాలపు స్థాపన ఎప్పుడు జరిగింది? वहां जाने से हमको ओरिजिनल टीचिंग मिलेगा। అక్కడికి వెళ్తేనే నిజమైన బోధ మనకు దొరుకుతుంది. गलती करास गलातियन चैप्टर గలతీయులకు రాసిన పత్రిక 2 चैप्टर 2వ అధ్యాయము उसका 1 और 2 वचन 1-2 వచనాలు చదివితే आपके भाषा में पढ़िए उसको। తొందర తీయాలి, మీరు రెడీగా ఉండాలి ఎప్పుడు. गलातियन గలతీయులకు 2:1-2 వచనాలు बाइबल कहता है, బైబిల్ చెప్తుంది. 14 साल के बाद ఆ, मैं यरूशलेम गया। అటు పిమ్మట ఆ, 14 సంవత్సరమైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. yes. 14 साल के बाद 14 సంవత్సరాల తర్వాత मैं यरूशलेम में गया। యెరూషలేంకి వెళ్ళా. क्यों यरूशलेम में गया? ఎందుకు యెరూషలేంకి వెళ్ళాను? जो मेरा टीचिंग है, ఏదైతే నా బోధ, यही यरूशलेम का टीचिंग है क्या? అదే యెరూషలేము బోధేనా కాదా అని उधर తెలుసుకోవాలి. जाके चेक करेंगे, అక్కడికి వెళ్ళి పరిశీలిస్తా. फिर मैं आके अपना काम करूंगा। ఆ తర్వాత వచ్చి నా పని పునరుంభిస్తా. और पौलुस यरूशलेम में गया। పౌలు గారు యెరూషలేంకి వెళ్ళాడు. पीटर को बोला, పేతురుకి అన్నాడు, मैं यीशु मसीह का नाम में बपतिस्मा देता है। నేను యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇస్తాను, తీసుకుంటా. बराबर है ना? సరిపోద్దా అని అడిగాడు. अब पीटर बोला वही बपतिस्मा राइट है। పేతురు అన్నాడు, అదే రైట్ అన్నాడు. मैं एक खुदा को मानता है నేను ఒకే దేవుడికి నమ్ముతా. जो मेरे को दमस्कस में मिला था, దమస్కు మార్గంలో కలిసినోడికి, अग्नि स्तंभों में मिला था। అగ్ని స్తంభంతో నేను కలిసా. अभी वही एक प्रभु है ना? అదేనా ఒక్క దేవుడు అంటే? అదేనా? 3 नहीं ना? ముగ్గురు కాదు కదా. पत्रस बोला 3 है ही नहीं बाइबल में। పేతురు అన్నాడు ముగ్గురు లేనే एक ही లేరు शिक्षण బైబిల్లో. है, ఒకే ఒక एक ही దేవుడు, बपतिस्मा है, ఒకే బాప్తిస్మం, एक ही प्रभु है। ఒకే ప్రభు. जब पौल बोला मेरा डॉक्ट्रिन जेरूशलेम के साथ राइट है, నిజంగా పౌలు గారు అప్పుడు అన్నారు, నా సిద్ధాంతం యెరూషలేం దగ్గర ఉన్న వాళ్ళతో సమానం, సరిపోయింది. फिर पौल बोलता ऐसा ना हो ఒకవేళ అలా कि కాకపోతే मैं जिसमें दौड़ रहा हूँ నేను పౌలు గారు అంతా దేనికోసం అయితే పరిగెడుతున్నారు? वेस्ट बन जाएगा। అది వ్యర్థమైపోతే అలాగైతే उसको पक्का करने के लिए దాన్ని స్థిరపరచడానికి मेरे को जेरूशलेम जाना पड़ा। నేను యెరూషలేంకి వెళ్ళవలసి వచ్చింది. आज हर चर्च को ఈ రోజు ప్రతి సంఘానికి जेरूशलेम जाना है, యెరూషలేంకి వెళ్ళాలి. उधर का टीचिंग देखना है, అక్కడ బోధ ఏంటో చూడాలి. फिर आकर अपना टीचिंग दो। ఆ తర్వాత వచ్చి మీ సిద్ధాంతాలు लेकिन आज నడిపించండి. चर्च किधर जा रहा है? కానీ ఈ రోజు సంఘం ఎటు వెళ్తుంది? रोम में जा रहा है। రోమ్ వైపు వెళ్తుంది. एक्चुअली जेरूशलेम में जाने का है, నిజం చెప్పాలంటే యెరూషలేం వైపు लेकिन लोग వెళ్ళాలి. रोम में जा रहे हैं। కానీ రోమ్ వైపు వెళ్తున్నారు జనాలు. रोम में चर्च का स्थापना हुआ, రోమ్ లో సంఘ స్థాపన అయింది. रोम में निशियन काउंसिल बैठा, అక్కడ కౌన్సిలింగ్ కూర్చోయింది. అక్కడే रोम के अंदर ये शिक्षण आई। రోమ్ లోపలే ఈ యొక్క సిద్ధాంతాలు వచ్చాయి. परमेश्वर 3 है। దేవుడు ముగ్గురై ఉన్నారని. एक्चुअली आपको जेरूशलेम में जाना है, నిజం చెప్పాలంటే యెరూషలేంకి వెళ్ళాలి. तभी आपको ओरिजिनल शिक्षण मिलेगा। అప్పుడే నిజమైన బోధ దొరుకుతుంది నిన్ను. पौल जेरूशलेम में गया। పౌలు గారు యెరూషలేంకి వెళ్ళాడు. आज हर पास्टर को जेरूशलेम में जाना है। ప్రతి పాస్ట్ గారికి యెరూషలేం వైపు వెళ్ళాలి. आपको फ्लाइट पकड़ के जाने की जरूरत నా नहीं, ఉద్దేశం మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళమని చెప్పట్లేదు. इधर है जेरूशलेम। ఇక్కడే యెరూషలేం ఉంది. ये जेरूशलेम चर्च इधर ही है। ఈ యెరూషలేం సంఘం ఇక్కడే ఉంది. आपको यही पढ़ना है, ఇక్కడ ఇదే చదవాలి. आपको సच्चाई मिल जाएगा। అక్కడ సత్యం దొరుకుతుంది. लेकिन आज लोग जेरूशलेम में आना नहीं चाहते। కానీ యెరూషలేం రాదలుచుకోవట్లేదు జనులు. इनफैक्ट वो लोग ये बोलते हैं, क्या जी? वो लोग ये बोलते हैं जी कि हमारा बिशप PhD पढ़ा है, हाँ. तुम्हारा पीटर तो अनपढ़ है। వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగంటున్నారంటే మా బిషప్
బాగా డిగ్రీ పొందినోడు ఆ. మీ పేతురేమో చదువు లేనోడు అంటారు. काय को जाने का पीटर के पास? మేము ఎందుకు పేతురు దగ్గరికి వెళ్ళాలి అంటారు. इसके लिए लोग उधर नहीं जाते, అందుకే జనులు అక్కడికి వెళ్ళరు. इधर PhD वालों के पीछे ఇక్కడ जाते, పిహెచ్డి చదువుకున్న వైపు వెళ్తారు, बाइबल कॉलेज वाले के पीछे जाते। బైబిల్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. लेकिन आपको मालूम है पीटर अनपढ़ के ऊपर क्या किया प्रभु ने? కానీ పేతురు ఆ చదువు లేనప్పటికి కూడా ఆయన దగ్గర ఏమేమి मैं ఇచ్చాడు? अपना चर्च ये पीटर के ऊपर बांधूंगा। దేవుడు అన్నాడు, నేను ఈ యొక్క పేతురు ద్వారా నా సంఘాన్ని కడతాను. चर्च रेवलेशन पर बनता है, నిజంగా పేతురు మీద కాదు, और ప్రత్యక్షత वो మీద కట్టబడతాడు. रेवलेशन प्रभु ने पतरस को दिया था, ఆ ప్రత్యక్షత పేతురుకి ఇచ్చాడు దేవుడు. उसको बोलते हैं अपोस्टोलिक फेथ। అదే అపోస్తుల యొక్క విశ్వాసం అని. और प्रभु बोला पवित्र आत्मा आएगा, పరిశుద్ధాత్మ వస్తదని చెప్పాడు. Acts chapter 1 verse 8, प्रेरित 1:8, అపోస్తుల కార్యం 1:8 पवित्र आत्मा आएगा, పరిశుద్ధాత్మ వస్తాడు, तुम्हें सच्चाई में अगुवाई करेगा। మీకు సత్యములో సర్వ సత్యములో तुम నడిపిస్తాడు. यरूशलेम से, మీరు యెరూషలేము నుండి, यहूदिया से, యూదా నుండి, समरिया में, సమరయ నుండి, पृथ्वी की छोर तक భూ దిగంతాల వరకు मेरी गवाह बनोगे। నాకు సాక్షులుగా ఉంటారు. पहला यरूशलेम में शुरू होगा, ముందు యెరూషలేములోనే उसके ప్రారంభం, बाद जुडिया में जाएगा, ఆ తర్వాత ఆ యొక్క అన్యజనుల వైపు उसके వెళ్తుంది, बाद समारिया अन्य जातियों में సమరయ जाएगा, అన్యజనుల దగ్గరికి వెళ్తుంది, फिर पृथ्वी की छोर ఆ तक తర్వాత जाएगी, భూ దిగంతాల వరకు వెళ్తుంది. అది पृथ्वी का छोर तक, భూ దిగంతాల వరకు, इंडिया तक, భారతదేశం వైపు, आंध्र प्रदेश तक, ఆంధ్రప్రదేశ్ వరకు, ये गांव तक, ఈ ఊరు వరకు यही वचन जाना चाहिए। ఈ వాక్యమే వెళ్ళాలి. ये पवित्र आत्मा आने के बाद होगा, ఇది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత జరుగుద్ది. और हम जेरूशलेम में जाके देखते हैं। మనం యెరూషలేం దగ్గరికి వెళ్ళి చూస్తాం. भाई जेरूशलेम में क्या आया? యెరూషలేములోకి ఏమొచ్చింది? प्रेरित 2:38, ఈ అపొస్తలుల కార్యం 2:38 यीशु का नाम का बपतिस्मा, యేసుక్రీ నామములో प्रेरित బాప్తిస్మం. 2:38 में सच्चाई उतर कर आई। సత్యము దిగి వచ్చింది. పేతురు రాసిన उसके बाद పత్రిక. समरिया में जाओ, ఆ తర్వాత సమరయలోకి వెళ్ళండి. प्रेरित 8:16 वचन, పేతురు రాసిన పత్రిక 8:16 वचन। అపొస్తలుల కార్యం 8:16 समरिया के अंदर क्या सच्चाई वचन आया? సమరయలోకి ఏ వాక్యం, సత్యమైన వాక్యం వచ్చింది? यीशु मसीह का नाम में बपतिस्मा लिया। యేసుక్రీస్తు నామములో బాప్తిసం. उसके बाद यहूदा में जाओ, ఆ తర్వాత యోధాలోకి వెళ్ళండి. वहां पर क्या हुआ? అక్కడ ఏమైంది? प्रेषित 10:48 वचन, అపొస్తలులు 10:48 कैसरिया में कुरनेलियुस का घर, కొర్నేలి ఇంట్లోకి వెళ్ళింది. अन्य जाति के घर में అన్యజనుల యొక్క क्या ఇంట్లోకి बपतिस्मा हुआ? ఏ బాప్తిసం అయింది? यीशु का नाम का बपतिस्मा। యేసు నామములో బాప్తిసం. उसके बाद इफिसुस में जाओ, ఆ తర్వాత ఎఫెసీలోకి వెళ్ళండి. 19वां अध्याय, 19వ అధ్యాయం. अपोलोस लोग, అపోల్లో यीशु का नाम का बपतिस्मा। యేసు నామములో బాప్తిసం. तो आप देखिए बिल्कुल यीशु ने जैसा बोला वैसे वो लोग गए। యేసు ఎలాగ చెప్పాడో అలాగే ప్రయాణం చేశారు వాళ్ళు. पहला यरूशलेम में जाओ, యెరూషలేముకి వెళ్ళండి, उसके बाद में जुडिया में जाओ, యూదాలోకి వెళ్ళండి, उसके बाद में समरिया में ఆ जाओ, తర్వాత సమరయలోకి వెళ్ళండి, उसके बाद में पृथ्वी की छोर तक जाओ। ఆ తర్వాత భూదిగంతాల వరకు प्रभु వెళ్ళండి. ने काम वैसे ही किया। వాళ్ళందరూ అలాగే पहला పనిచేశారు. बपतिस्मा यरूशलेम में हुआ, మొదటి బాప్తిసం యెరూషలేములో అయింది, उसके बाद जुडिया में हुआ, ఆ తర్వాత యూదాలో అయింది, कैसरिया में हुआ, కైసరియలో అయింది, समरिया में हुआ, సమరయలో అయింది. सब एक ही बपतिस्मा। వాళ్ళందరూ ఒకే బాప్తిసం. बीज बोने वाला बीज बोता गया, విత్తనాలు జల్లువాడు విత్తనం पहला ఎత్తుకుపోయాడు. दृष्टांत, మొదటి ఉపమా, बीज बोने वाला बीज बोता गया। విత్తనం చల్లుతూ వెళ్ళిపోయాడు. और बाद में प्रभु ने पौलुस को उठाया, ఆ తర్వాత పౌలు గారికి దేవుడు లేపాడు. और पौलुस ने पूरा यूरोप कंट्रीज के अंदर యూరప్ దేశాలన్నీ కూడా దేవుడు प्रभु का वचन को फैला दिया। వాక్యానికి ఆయన एक పెట్టాడు. बपतिस्मा, ఒకే एक विश्वास, ఒకే విశ్వాసం, एक प्रभु, ఒకే ప్రభు. और इसमें से एक आदमी इंडिया में भी आ गया, అందులో ఒక వ్యక్తి ఇండియాలో కూడా వచ్చేసాడు. उसका नाम था थोमा। ఆయన పేరు థోమా. 52 AD में इंडिया में आ गया, 52 AD 52 క్రీస్తుకం 52లో ఇక్కడికి వచ్చి इंडिया में आया वो, ఇండియాలోకి వచ్చాడు. यही केरला में उतरा, ఆయన కేరళలో దిగాడు. और ये हिंदुस्तान को उसने वो सत्य वचन दे दिया। భారతదేశానికి ఆ సత్యవాక్యం ఇచ్చాడు. ये डॉक्ट्रिन कोई डिनोमिनेशन से नहीं आया है, ఈ యొక్క సిద్ధాంతం ये प्रभु का शिष्य यहाँ पर लेके आया है, దేవుని యొక్క శిష్యుడే అది తీసుకొని जो వచ్చాడు. थोमा था। हालेलुया। ఆయనే థోమా అయి ఉన్నాడు. प्रभु को హల్లెలూయా. मालूम है इंडिया में मेरा दुल्हन है, దేవుడికి తెలుసు వధువు ఇక్కడ इसीलिए ఇండియాలో प्रभु ఉందని. ने एक चेलो को इंडिया में भेज అందుకే दिया, ఒక శిష్యుని ఇండియాకి పంపించాడు. चिट्ठी डाले, ఆయన చీటీలు వేశారు. थोमा का नाम निकला। థోమా పేరు వచ్చింది. थोमा बोला अरे मैं नहीं जाता इंडिया में, నేను వెళ్ళను ఇండియాకి అన్నాడు. उधर अन्य जाति लोग हैं, అక్కడ అన్ని జనుల వాళ్ళు वो मारेंगे, వాళ్ళు చంపేస్తారు, वो स्वीकार नहीं करेंगे, వాళ్ళు అంగీకరించరు. लेकिन चिट्ठी तेरे नाम पे निकला है। కానీ నీ పేరు మీద చీటీ వచ్చింది. और डॉप्टिंग थॉमस, డాక్టర్ शंका रखने वाला थॉमस,
అచ్చా वो जब तक मैं उंगली नहीं डालूंगा विश्वास नहीं करूंगा। అదే నేను చెయ్యి వేని పెట్టి చూసే థామస్ ఆయనే. నేను పెట్టి చూస్తే కానీ నేను నమ్మననేవాడు. हाँ वो आप और आमू अन्य जाती है। అందుకే మీరు నేను అన్యజనులమే. जब तक चमत्कार नहीं होता विश्वास नहीं करते। ఎంతవరకు అద్భుతం జరగదో మనం నమ్మము. हमारा पास वही आदमी को भेजा जो विश्वास देख के करने वाला था। అందుకే మనకి చూసి నమ్మినోడికే పంపించాడు. हम भी देख के विश्वास करने वाले लोग हैं। అందరం కూడా అలాంటి వాళ్ళే చూసి నమ్మిన వాళ్ళే. ऐसे ही आदमी को प्रभु ने हमारे पास भेजा అలాంటి వ్యక్తికి మన దగ్గర దేవుడు और इसी धरती पे उसने अपना खून दिया। ఈ భూమి మీద ఆయన రక్తం చిందించాడు. वो खून आज पुकारता है, ఆ రక్తం ఈ రోజు కూడా కేకేస్తుంది. इसीलिए आज आप और मैं उद्धार में आ गए। అందుకొరకే ఈ రోజు నువ్వు నేను थोमा का खून पुकार रहा है, తోమా యొక్క రక్తం కేక వేస్తుంది. वो चुने हुओं को पुकार रहा है। ఎన్నుకోబడిన వారికి పిలుస్తుంది. प्रभु ने कैन को बोला तेरा भाई किधर है? కయ్యూనికి అన్నాడు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? बोले मेरा भाई का मैं रखवाला नहीं हूँ। నేనేం కావలమన్నా అన్నాడు కయ్యూను. तेरा भाई आबिल का खून धरती से पुकारता है। హేబెలు యొక్క రక్తం ఇప్పుడు భూమి నుండి కేక వేస్తుంది అన్నాడు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. धर्मियों का खून बात करता है। నిజం తెలుసా నీతిమంతుల యొక్క రక్తం इब्रानी में लिखा है, इब्रानी में लिखा है ఏప్రిల్ రాసిన పత్రికలు రాయబడి ఉంది. आबिल से भी यीशु का खून बहुमूल्य है। హేబెలు కంటే యేసు యొక్క రక్తం గొప్ప విలువైనది. यीशु का खून आपको और हमको आज बुलाता है। ఈ రోజు ఆ యేసు రక్తమే నీకు నాకు పిలుస్తుంది. इसीलिए थोमा का खून भी आज आपको और हमको बुलाता है। ఈ రోజు తోమా యొక్క రక్తం కూడా ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తుంది. सुसमाचार फैल गया। ఈ యొక్క సువార్త అనేది ముందు बाइबल क्या कहती है? బైబిల్ ఏం చెప్తుంది? लूक चैप्टर 10 verse లూకా 21। సువార్త 10:21 వచనములో In that hour Jesus rejoiced in the spirit and said, O Father, प्रभु यीशु मसीह आत्मा में आकर धन्यवाद किया पिता को, हे पिता, आसमान और धरती का निर्माण करता। 10:21 लूक 10:21। ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. रिवील unto the babes, बालकों के ऊपर प्रकट किया। ఇది కేవలం పసిబారుల మీద నువ్వు ప్రకటన చేసావు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. बालकों के ऊपर प्रकट किया। ఈ పసిబారుల పట్ల నువ్వు पढ़े लिखे लोग नहीं, अंधे बन गए। చదువు వాళ్ళు గుడ్డివారు అయిపోయారు. साधारण लोग पर प्रभु ने रिवील किया। సర్వసామాన్యమైన ప్రజల పట్ల దేవుడు तो తెరిచి हम ఉన్నాడు. क्या देखते हैं? बीज बोने वाला बीज बोता चला మనం ఏం गया। చూస్తున్నాం? విత్తనం విత్తువాడు విత్తుకుంటూ వెళ్ళిపోయాడు. 52 एडी तक पूरी दुनिया में वचन चला गया था। 52 एडी అచ్చా 52 వరకు ప్రపంచమంతా కూడా సువార్త బోధించబడిపోయింది. और 53 एडी में इफिसियस का चर्च का स्थापना हुआ। 53లో ఎఫెసీ సంఘం ప్రారంభమైంది. 100 एडी में रेवलेशन मिला पतमोस नाम टापू में యోహన్నా को। 100వ శతాబ్దంలో అంటే 100వ శతాబ్దం క్రీస్తుకు శకం 100వ సంవత్సరంలో एक सेंचुरी के अंदर पूरा दुनिया में वचन चला गया। 1000 సంవత్సరాల లోపు ప్రపంచమంతా చెదిరిపోయింది వర్తమానం. बोलो हालेलुया। 100 సంవత్సరాలు. एक बात का ध्यान रखो, ఒక్క మాట గుర్తెట్టుకోండి. उत्पत्ति 3 अध्याय 15 वचन, ఆదికాండం 3:15 వచనంలో सर्प का सर को तेरा बीज कुचलेगा। సర్ప సంతానాన్ని ఓకే చదవండి బ్రదర్. 15 వచనం 3:15 3:15 ఆదికాండం 3:15. यस। మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. तेरा सर को कुचलेगा वो। నీ తలను కొట్టును ఆ సంతానం. ये वचन को पूरा होने के लिए 4000 साल लगा। ఈ వాక్యం పూర్తి అవటానికి 4000 సంవత్సరాలు. 4000 साल के बाद यीशु धरती में आया। 4000 సంవత్సరాల తర్వాత యేసు వచ్చాడు భూమి మీద. यीशु कौन है? सर्प का बीज को सर को कुचलने वाला। యేసు ఎవరు? ఆ సర్ప సంతానం యొక్క ఆ సర్ప విత్తనానికి యేసు- తలాలను చెదగొట్టేవాడు. यीशु किसका बीज है? యేసు ఎవరి విత్తనం అయితే? स्त्री का बीज है। స్త్రీ సంతానం. स्त्री के द्वारा आया है। స్త్రీ ద్వారా వచ్చాడు. हम सब लोग पुरुष के द्वारा आए। మనం అందరం పురుషుడు ద్వారా వచ్చాం. मत्ते पहला अध्याय, మత్తయి సువార్త మొదటి అధ్యాయం. अब्राहम से इसहाक आया, అబ్రాహాము నుండి ఇస్సాకు వచ్చాడు. इसहाक से याकूब आया, ఇస్సాకు నుండి యాకోబు याकूब से यूसुफ आया। వచ్చాడు. యాకోబు నుండి सब యోసేపు. पुरुष का नाम है। అందరూ పురుషుల పేర్లు. यीशु मसीह में पुरुष का नाम नहीं आता, యేసు వచ్చే రూట్ మాత్రం పురుషుడు. क्योंकि यीशु मसीह को धरती में कोई बाप नहीं है। ఎందుకంటే భూమి మీద ఎవరు తండ్రి पवित्र లేరు ఆయనకి. आत्मा से वो गर्भ धारण ఆయన हुआ, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం इसके लिए ధరించి उसको వచ్చినాడు. स्त्री का बीज बोला गया। అందుకే ఆయన స్త్రీ సంతానం అని ये పిలువబడ్డాడు. उत्पत्ति में 3 अध्याय को पूरा होने के लिए 4000 साल लगा। ఈ యొక్క ఆది కాండము 3వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడిన మాట నెరవేర్చడానికి 4000 సంవత్సరాలు పట్టింది. प्रेरितों के काम पहला अध्याय 8 वचन पूरा होने के लिए 2000 साल लगा। పేరుతో కామ్ 1:8। అచ్చా
అపోస్తుల కార్యము 1:8 నెరవేర్చడానికి 2000 साल 2000 సంవత్సరాలు పట్టింది. 2000 साल के बाद आज आपको और मेरे को वचन मिला. ఆ తర్వాత మనకు దొరికింది ఈ వర్తమానం. हमारा प्रभु 2 मिनट नूडल नहीं है. 2 నిమిషాలు న్యూడిల్ కాదు మన ప్రవక్త. वो एक भविष्यवाणी बोलेगा तो 1000 साल लगता है उसको पूरा होने ఏ के लिए. ప్రవచనం చెప్పినా 1000 సంవత్సరాలు పడుతుంది అది నెరవేరడానికి. ऐसा ने बोला कुंवारी गर्भवती होगी पुत्र जनेगी. ఆ యెషయాలో చెప్పాడు ఆ కన్యక గర్భవతి అవుతుంది కుమారుడు కన్నును అని. ये वचन को पूरा होने के लिए 700 साल लगा. అది నెరవేరడానికి 720 ये సంవత్సరాలు పట్టింది. 700 साल में कितने लड़की लोग शादी नहीं किए. ఎంత మంది పిల్లలు ఆ పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? वो लोग कुंवारी रह गए, వాళ్ళు కన్యకులుగానే ఉండిపోయారు, बूढ़ी होके मर गए. ముసలోళ్ళై చనిపోయారు. क्योंकि वो वचन मेरे अंदर पूरा होना है करके आशा था. ఆ వాక్యం నాలో నెరవేరబడాలని ఒక ఆశ ఉండేది. लेकिन 700 साल तक वो वचन हुआ नहीं. 700 సంవత్సరాల వరకు ఆ వాక్యం పూర్తి అవ్వలేదు. लेकिन ये वचन हवाओं में घूमता है. ఆ వాక్యం గాలిలో అలాగే నడుస్తుంది. एक दिन एक चर्च में प्रचार हो रहा था. ఒక రోజు ఒక సంఘంలో ప్రసంగం అవుతుంది. परमेश्वर तुम्हें एक चिन्ह देगा. దేవుడు మీకు ఒక సూచన ఇస్తాడు. बोलो हालेलुया. చెప్పండి హల్లెలూయా. आप मेरे साथ हैं? మీరు నాతో ఉన్నారా? अच्छा, मैंने परमेश्वर बोला करके आप मेरे को वो परमेश्वर वाला ग्रुप का मत समझो. నేను పరమేశ్వర్ అన్నానని ఆ పరమేశ్వర్ గ్రూప్ వాళ్ళు నేను मैं खुदा भी बोलता हूँ, परमेश्वर भी बोलता నేను हूँ. ఖుదా అంటాను, మరి పరమేశ్వరుడు అని అంటాను. मैं वो ग्रुप का ये ग्रुप का नहीं है. నేను ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని నేను అనలేదు. जो बाइबल में लिखा है ఏదైతే బైబిల్లో రాయబడి मैं वही पढ़ता हूँ. అదే నేను చదువుతున్నా. मैं हिंदी बाइबल पढ़ता हूँ. నేను హిందీ బైబిల్ सो చదువుతున్నా. कोई ग्रुप के साथ में संबंध मत करो. ఏ గ్రూప్ కి నేను సంబంధం కాదు. वचन की तरफ ध्यान दो. వాక్యం వైపు మనసు పెట్టండి. वचन को पकड़ो. వాక్యాన్ని పట్టుకోండి. बोलो हालेलुया. చెప్పండి హల్లెలూయా. अगर मैं मद्रास जाऊंगा నేను మద్రాసు వెళ్ళినప్పుడు उधर तो मैं खुदा भी नहीं बोल सकता, నేను అక్కడ ఖుదా అని అనలేను, उधर परमेश्वर भी बोल नहीं सकता. పరమేశ్వర అని అనలేను. ये खाली नॉर्थ इंडिया में बोल सकते. ఇది కేవలము ఉత్తర భారతదేశం వైపు అంటాం. अगर आप दूसरे देश में जाओगे, మరి వేరే దేశాలకు వెళ్తే हमारे देश में गांव में आंडवर, कर्तावे, కర్తవే देव, దేవా ये सब बोलते प्रभु के लिए. మేము ప్రభు కోసం అలాగ అంటారు వాళ్ళు. उसको जाके हम लोग भाषा नहीं चेंज कर सकते, ఆ భాష మేము మార్చలేం, लेकिन सच्चाई दे सकते, కానీ సత్యం ఇవ్వగలం. ट्रूथ दे सकते उसको. సత్యాన్ని వారికి यीशु ही उद्धार करता है करके बोल सकते. యేసే రక్షింపగల यीशु का नाम में ही पाप का क्षमा है करके बोल యేసు सकते. నామములోనే పాప క్షమాపణ ఉందని చెప్పగలం. बाकी का लड़ाई बाद में, తర్వాత పోరాటాలు पहला తర్వాత. सुसमाचार आगे. ముందు సువార్త అనేది ముందు పెట్టాలి. पहला पौलुस इफिसुस में आया. మొట్టమొదటిగా పౌలు గారు ఎఫెసుకు వచ్చినప్పుడు तुमने उद्धार करते समय पवित्र आत्मा पाया क्या? మీరు బాప్తిసం ఇచ్చినప్పుడు पहला सवाल, బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ उद्धार पाने के टाइम पवित्र आत्मा मिला क्या? మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందితిరా? पौल ने उधर ये थोड़ी पूछा तुम पहला फोर रनर को जानते हैं क्या? क्या जी? पहला फोर रनर जॉन द बैप्टिस्ट, అచ్చా ब्रदर ब्रैनम दूसरा फोर रनर. అచ్చా మీరు ఆ నాలుగో ఫోర్ రన్నర్ అంటే యాహాను బాప్తిసం యాహాను గురించి మీకు తెలుసా అని అడిగాడు. आज हम लोग जाके पहला पूछते हैं. మనం ముందు అడుగుతాం అలాగే. మనం तुमको ब्रदर అలాగ అడగలేదు పౌలు గారు. ब्रदर ब्रैनम का मैसेज मालूम है क्या? पहला पूछते हैं. మనం అలాగ అడుగుతాం. బ్రహ్నం గారు వర్తమానం पौलुस ने जॉन बैप्टिस्ट को पूछा नहीं. జాన్ బాప్తిసం యాహాను బాప్తిసం గురించి పౌలు గారు वो అడగలేదు. पहला आगमन में भेजा हुआ एलिया, ఆయన మొదటి రాకడలో పంపబడిన ఏలియా. ये दूसरा आगमन में भेजा हुआ एलिया. ఈయనేమో రెండో రాకడలో పంపబడిన उधर ఏలియా. जॉन का नाम लेके कोई नाचा नहीं. ఇక్కడ యాహాను పేరు పెట్టుకొని ఎవరు డాన్స్ చేయలే. इधर भी ब्रैनम का नाम लेके नाचने का नहीं. ఈ రోజు బ్రహ్నం గారి పేరు పెట్టుకొని డాన్స్ చేయక్కర్లే. मूल उद्देश्य क्या है वो दो. మూల ఉద్దేశమే ముఖ్యమైన मूल ఉద్దేశం वचन लोगों को दे दो. మూల వాక్యం ఏదైతే ప్రజలకు ఇవ్వండి. ये बैलगाड़ी है ना? ఇది ఏదైతే బండి ఉందో बैलगाड़ी क्या बोलते? ఎద్దుల బండి. वो गाय आगे बांधता है, ముందు ఎద్దులు ముందు కడతారు, पीछे गाड़ी, ముందు తర్వాత బండి, फिर गाड़ी आपका बरोबर चलेगा. తర్వాత ఆ బండి మామూలుగా నడుస్తుంది. आगे बैल रख के बैल को पीछे बांधेगा तो गाड़ी कैसे खींचेगा वो? నిజంగా బండి ముందు పెట్టి ఎద్దులు వెనక్కి కడితే ఎలాగెళ్తుంది ఆ బండి? इसके लिए आगे यीशु को रखो, అందుకే యేసుని ముందు పెట్టాలి. पीछे ब्रैनम को रखो. ఆ తర్వాత బ్రహ్నం గారి ब्रैनम को आगे मत रखो, ముందుకు బ్రహ్నం గారి गाड़ी जाएगा नहीं. బండి వెళ్దు అలాగైతే. ओ हालेलुया. హల్లెలూయా. ब्रैनम का जो मैसेज है బ్రహ్నం గారి వర్తమానం वो हीरा मोती है. అది వజ్రాలతో वो कुत्तों के सामने डालने का नहीं है, కుక్కల ముందు పెట్టడానికి, वो सुअर के सामने डालने का పందుల संदेश ముందు नहीं है. పెట్టకూడదు वो కూడదు. बहुत कीमती है. అది ఎంతో విలువైనది. पहला उसको उद्धार के बारे में बात करो, రక్షణ కొరకు ముందు మాట, फिर उसको मैसेज में लेके आओ. తర్వాత వర్తమానంలోకి తీసుకు. मुझे डिनोमिनेशन वाले बहुत बुलाते हैं. డినామినేషన్ వాళ్ళు చాలా మంది मैं పిలుస్తారు. डिनोमिनेशन में बड़ी बड़ी मीटिंग लेता हूँ, డినామినేషన్ దగ్గర పెద్ద పెద్ద meeting, पूरा मैसेज प्रीच करता हूँ. వర్తమానం అంతా బోధిస్తాను. मैं नबी का नाम नहीं लेता, ప్రవక్త పేరు अगर बोलना है तो भी बोलता हूँ, नबी ने बोला बोल देता
कहता हूँ। నేను అనాలంటే ప్రవక్త అన్నాడు అంటాను నేను. उसमें से जो चुना हुआ बीज है అందులో ఎవరెవరైతే ఎన్నుకోబడ్డారు वो आते बोलते ब्रदर వాళ్ళు వచ్చి అంటారు, क्या रेवलेशन था आपका। ఏం ప్రత్యక్షత నీది అయ్యా. मैं बोलता मेरा नहीं था रेवलेशन, అప్పుడు నేను అంటాను, నాది కాదు అది, वो ब्रदर ब्रैनम का అది रेवलेशन। బ్రహ్మం గారి ఒక వర్తమానం అది. वो बोलते ये कौन है, ఆయన ఎవరు అంటారు వాళ్ళు. ये लोग किताब, ఇదిగో పుస్తకం, ये पढ़ो, ఇది చదవండి, यही सातवां दूत है, ఇదే 7వ దూత, यही वेद को खोलने वाला है। ఆయనే మర్మాలు తెరుచువాడు. मतलब खाली जो पूछ के आता है उसको देने का, ఎవరైతే అడిగి వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి, सबको बांटने का समय नहीं है। वो అందరికి ఇవ్వడానికి సమయం కాదు ये అది. कीमती चीज है। ఇది ఎంతో విలువైనది. बीज बोने वाला बीज बोता चला गया, విత్తనాలు విత్తువాడు విత్తుకుంటూ कुछ వెళ్ళాడు. अच्छी भूमि पर गिरी, కొన్ని మంచి నేల మీద कोई పడ్డాయి, कांटों के बीच में गिरा, కొన్ని ముళ్ళ తుప్పలు कोई పడ్డాయి, पत्थर में गिरा, కొన్ని బండల कोई మీద रास्ते में गिरा। పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. अब आप जानते हैं जो बीज फलवंत नहीं हुआ, మీకు తెలుసు, ఏ విత్తనం అయితే ఫలవంతం उसको అవ్వలేదు, जमीन नहीं मिला, దానికి భూమి దొరకలేదు, उसको पानी नहीं मिला, దానికి నీళ్లు దొరకలేదు, वो कांटों ने दबा दिया, ఆ ముళ్ళు తుప్పలు वो వాటిని बीज का कोई उपयोग नहीं। ఆ విత్తనం వల్ల ఏ लेकिन जो ప్రయోజనం లేదు. अच्छी भूमि पर गिरी కానీ మంచి నేల మీద పడినవి वो समय का संदेश है, అదే సరైన వర్తమానం, आखिरी కాలగడవని दिनों में వర్తమానం. भेजा हुआ संदेश है, ఈ దినాల్లో పంపబడిన वो వర్తమానం అది. अच्छी भूमि पर गिरने वाला అది संदेश है। మంచి నేల మీద పడే విత్తనం అది. सो पहला दृष्टांत पूरा होता है। మొదటి ఉపమానం अभी ये పూర్తయింది. दृष्टांत को प्रभु ने चर्च एज में कैसा पूरा किया, అది ఈ యొక్క సంఘకాలలో అది ఎలాగ నెరవేర్చాడు దేవుడు. कलीसिया में दृष्टांत कैसा पूरा हुआ। సంఘాలలో అది దేవుడు ఆ ఉపమానం ఎలా द నెరవేర్చాడు. सोवर, ఆ, ये बीज बोने वाला, అదే ఆయనే విత్తనాలు విత్తువాడు. 4 किस्म का जमीन है। 4 రకాల నేలలు. अभी आप चर्च एज में आ जाओ। पहला चर्च एज इफिसियस, ఇప్పుడు మొదటి रेवलेशन సంఘము चैप्टर 2 वर्स 4। అదే రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2:24 వచ్చిన. हाँ, ये पहला कलीसिया है। ఇది మొదటి సంఘము. प्रभु क्या बोलता है इसको, దేవుడు ఏమంటాడు దీన్ని, तूने पहला सा प्रेम छोड़ दिया। మొదటి ప్రేమను నువ్వు విడిచి, पहला चर्च को बोलता है प्रभु, మొదటి సంఘానికి तूने అంటున్నాడు దేవుడు, पहला सा प्रेम छोड़ दिया। మొదటి ప్రేమను నువ్వు మరిచి. पहला पहला प्यार क्या होता है, మొదటి ప్రేమ ఏంటి? पहला पहला शादी किया, नया नया लोग कैसा चलता है मालूम है ना, ऐसे चलते रोड पे। మొదటిగా పెళ్ళైన వాళ్ళు ఎలా నడుస్తారు తెలుసు కదా మీకు. देखने वाला बोलेगा नया जोड़ी है, వెంటనే చూసిన వాళ్ళు పోల్చేస్తారు, వీళ్ళు కొత్తగా పెళ్ళైంది. 4-5 साल होने के बाद में ऐसे चलते हैं, वो आगे ये पीछे। 5 సంవత్సరాల తర్వాత ఆయన ముందు వెళ్తాడు, ఈయన వెనక వెళ్తుంటారు. पहला पहला प्यार प्रभु का साथ चलते हैं, మొదటగా ప్రేమలో దేవుడితో కలిసి నడుస్తుంది. बाद में प्यार ठंडा हो जाता है। తర్వాత ఆ ప్రేమ చల్లారిపోతుంది. प्रभु बोलते हैं तूने पहला प्यार छोड़ दिया। దేవుడు అంటున్నాడు ఇక్కడ, మొదటి ప్రేమను నువ్వు మరిచితివి. पहला कलीसिया को प्रभु बोलता है, మొదటి సంఘానికి చెప్తున్నాడు దేవుడు, एफिसस को प्रभु बोलता है ఎఫెసీకి సంఘానికి तूने చెప్తున్నాడు, पहला प्यार छोड़ दिया है। నువ్వు మొదటి ప్రేమను మరిచితివి. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. कभी विश्वासी लोग चलते चलते बहुत ढीले हो जाते ఆ हैं। తర్వాత విశ్వాసులు కూడా చాలా సార్లు నడుస్తూ నడుస్తూ చాలా చల్లబడిపోతుంటారు. मैं एक बार पेंटिकोस्टल चर्च में गया था, ఒకసారి నేను పెంతుకోస్తు సంఘం దగ్గరికి వెళ్ళాను. रात नाइट प्रेयर था, ఆ రాత్రి పూట ప్రార్థన అది. तो हम भी जाके बैठे थे उधर। అక్కడికి వెళ్ళి నేను కూడా కూర్చున్నా. जवान लोग हालेलुया हालेलुया बोल रहे, जवान యవనస్తులు హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు, प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంటున్నారు, हालेलुया 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 హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. वो जितना ज्यादा बोलेगा अन्य भाषा आता है। వాళ్ళు ఎంతగా అంటారో వాళ్ళకి అన్ని భాష వస్తుంది. बोलो हालेलुया 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 హల్లెలూయా హల్లెలూయా అని చెప్పాలి. हाले 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 అక్కడ హల్లెలూయా అని అక్కడికి వెళ్ళిపోతారు. ऐसा सिखाते लोग, అక్కడ నేర్పిస్తుంటారు అలాగా. लेकिन कुछ जब बुजुर्ग लोग को मैंने देखा, కొంతమంది ముస్లిం వాళ్ళకి చూసా, वो लोग ऐसे कोई चर्च का पिलर में ऐसा लेटता है वो लोग। ఆ యొక్క సంఘం యొక్క ఫిల్లర్లకి ఆనుకొని అలాగ చేరబడుతూ ఉన్నారు. जवान लोग हालेलुया हालेलुया हालेलुया, యవనస్తులేమో హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. जो बुढ़ा लोग है हालेलुया ఆ ముసలి వాళ్ళు హల్లెలూయా అంటున్నారు. प्रेज द लॉर्ड ప్రైజ్ ద లార్డ్ प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. पैसा लाओ పైసా డబ్బులతే पैसा लाओ। డబ్బులతే क्या हो गया, विश्वास में बहुत जूना हो गया वो వాళ్ళ విశ్వాసంలో చాలా చల్లదడిపోయిపోయి, वो अभी विश्वास में नया है। వాళ్ళు కొత్తగా వచ్చిన విశ్వాసులు వీళ్ళు. हालेलुया हालेलुया जोश వీళ్ళు में। హల్లెలూయా చాలా कुछ लोग జోష్లో. विश्वास में, हम लोग पहला बहुत प्रार्थना करते थे, కొంతమంది విశ్వాసులు ఉన్నారు అక్కడ ముస్లింలు, हम लोग पहला- చాలా మొత్తుడుగా ఎక్కువగా ప్రార్థన हम लोग చేసేవాళ్ళు. पहला पास्टर का साथ बहुत घूमते थे। మంత్రులుగా పాస్టర్ గారితో ఎక్కువ తిరిగే వాళ్ళం అంట. अभी क्या हो गया, ఇప్పుడేమైంది, पहला बहुत करते थे, మొదట్లో బాగా पहला చేసేవాళ్ళు, बहुत मीटिंग में చాలా जाते थे। ఎక్కువగా మీటింగ్లు अभी చేసేవాళ్ళు. क्या हो गया, ఇప్పుడేమైంది, पहला प्यार మొదటి ప్రేమ ठंडा हो गया। చల్లబడిపోయింది. प्रभु चर्च को बोलता है ఆ సంఘానికి तू అంటున్నాడు, अपना पहला प्यार खो दिया। నువ్వు నీ మొదటి ప్రేమను चलते चलते प्यार की घटी होती है, నడుస్తూ నడుస్తూ ప్రేమ చల్లారిపోవడం జరుగుతుంది. और धीरे धीरे वो कलीसिया ने क्या देखा, మెల్లమెల్లగా ఆ సంఘం ఏం చూసిందండి, इफिसुस में एक देवी थी, उसका नाम था डायना, డైనా అనే దేవత ఎఫెసీ సంఘంలో ఉండేది. और वहाँ बड़े बड़े मंदिर थे एथेंस में, అక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉండేది, मूर्ति पूजा भरा हुआ था। పూర్తిగా విగ్రహారాధన నిండి ఉండేది. ऐसे लोगों के
के बीच में वचन लेके ज्यादा टाइम खड़ा नहीं रह सका। అలాంటి వారి మధ్యలోకి వాక్యం పట్టుకొని ఎక్కువ సమయం నిలబడలేము. वो थोड़ा दिन जोश में थे, కొద్ది రోజులు చాలా వేడిగా लेकिन ఉన్నారు. विरोध बहुत होने लगा, ఎక్కువగా వాళ్ళకి వ్యతిరేకత జరిగింది. मसीहत के ऊपर मार पड़ने लगी క్రైస్తవుల మీద దెబ్బ పడింది. అప్పుడు और प्रेम ठंडा होने लगा। ప్రేమ చల్లారిపోవడం ప్రారంభమైంది. जो आशीष थी आगे, ఏదైతే ఆశీర్వాదం మంటుండేది अभी धीरे धीरे पीछे होने लगी। మెల్లమెల్లగా వెనక్కి అయిపోయింది. इफिसस कलीसिया को संदेश को बनाए रखने के लिए बहुत मुश्किल हो गया। ఎఫెసీ సంఘానికి వర్తమానంలో కట్టి ఉంచడానికి చాలా सत्य కష్టమైపోయింది. में खड़े रहने के लिए बहुत मुश्किल हो गया। అసత్యంలో నిలబడడం చాలా కష్టమైపోయింది. आज कितने लोग तीतर बीतर हो गए। ఈ రోజు చాలా మంది అటు ఇటు చెదిరిపోయి ఉన్నారు. मैं आपको बोलता हूँ, నేను మీతో చెప్తున్నా, मैं कोई डिनोमिनेशन से नहीं आया। నేను ఏ డినామినేషన్ నుండి రాలే. मैं पैदा हुआ मैसेज में। నేను పుట్టడమే వర్తమాన సంఘంలో పుట్టా. जब मैं पैदा हुआ तभी मेरे पिताजी साल्वेशन आर्मी के थे। నా తండ్రి సాల్వేషన్ ఆర్మీలో ఉండేవాడు. तो साल्वेशन आर्मी में झंडा के नीचे एक बार मेरा हो गया प्रतिष्ठा। సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు జెండా కింద బాప్తిస్మా ఒకసారి అయిపోయింది, ప్రతిష్ఠ लेकिन అయిపోయింది. जब मुझे समझ में आया वचन, मैं बपतिस्मा लिया यीशु के नाम से। ఆ తర్వాత నాకు గ్రహింపు వచ్చిన తర్వాత వాక్యానుసారం బాప్తిస్మా నేను తీసుకున్నాను. मेरा जो पास्टर था, ఎవరైతే నా పాస్టర్ గారు ఉండేవారు, इस इंडिया के अंदर सबसे पहला आदमी है जो मैसेज को कबूल किया। ఈ భారతదేశం మొట్టమొదటిగా వర్తమానం అంగీకరించిన వ్యక్తి. जब ब्रदर ब्रैनम 1954 में आया था, उस मीटिंग में मेरा पास्टर था। నిజంగా 1954లో బ్రహ్మం గారు ఇండియాకి వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో మా పాస్టర్ గారు ఉన్నారు. So मेरा पास्टर जो है वहाँ क्वायर में गाना गा रहा था। ఆ యొక్క క్వైర్ పాటల్లో ఆయన పాట పాడుతుండేవాడు. బ్రహ్మం గారు వచ్చినప్పుడు ब्रैनम के साथ में उनका अच्छा बातचीत हो गया బ్రహ్మం గారితో ఆయనకు ఖచ్చితంగా మాట్లాడారు. और मेरा पास्टर का और ब्रदर ब्रैनम का लेटर राइटिंग होता था। నిజంగా మా పాస్టర్ గారు బ్రహ్మం గారికి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. मेरा पास्टर ने मुझे बहुत लेटर बोला, देखो ब्रदर बेटा ये ब्रैनम का लेटर है, पढ़ो। ఇదిగో బ్రహ్మం గారు రాసిన లెటర్ చదువు అని మా పాస్టర్ గారు నాతో చెప్పారు. मैंने ब्रदर ब्रैनम का लिखा हुआ बहुत लेटर पढ़ा है मेरे బ్రహ్మం आंखों గారి చేతుల ద్వారా రాసిన ఉత్తరాలు నేను ఎన్నో చదివాను. से। बहुत जबरदस्त आदमी था वो। చాలా బలమైన వ్యక్తి ఆయన. पहला कन्वेंशन बॉम्बे के अंदर हुआ था 1979 में। మొట్టమొదటి కన్వెన్షన్ జరిగింది బొంబాయిలో 1977లో. 1979 79లో वो बड़ा कन्वेंशन, बॉम्बे के सब बिलीवर लोग एक जगह आए थे। అది చాలా పెద్ద కూటమి జరిగింది. బొంబాయిలో ఉన్న విశ్వాసులందరూ చేరారు అక్కడికి. और उस कन्वेंशन में मेरे पिताजी खाना बनाता था। ఆ యొక్క మీటింగ్ లో నా తండ్రి భోజనం తయారు చేసి ఉండేవాడు. कुक था। ఆయన మంచి కుక్ అయి ఉన్నాడు. 1000 लोग का खाना वो अकेला बनाता था। వేల మందికి ఆయన ఒక్కడే వండిసి పెట్టేవాడు. और 40 साल मेरा पिताजी एक पास्टर के साथ में इस मैसेज में वफादारी से रहा। నిజంగా 40 సంవత్సరాలు నా తండ్రి ఏకీ ఒక పాస్టర్ గారి కిందే నమ్మకంగా ఉండేవాడు. 40 साल एल्डर था वो। ఒక 40 సంవత్సరాలు ఒక సంఘ పెద్దగా ఉన్నాడు. सो ये जो संदेश है, ये बचपन से ही जाना हुआ संदेश है। ఈ వర్తమానమేమో చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న వర్తమానం. इतना प्यार था लोगों के अंदर। ప్రజల్లో ఎంత ప్రేమ ఉండేదంటే बॉम्बे में ओपन मीटिंग लेते थे, ओपन मीटिंग। బొంబాయిలో ఓపెన్ మీటింగ్ పెట్టేవాళ్ళు. मैं 10 साल ओपन मीटिंग किया बॉम्बे में। నేను బొంబాయిలో 10 సంవత్సరాలు ఓపెన్ మీటింగ్ ये పెట్టాను. गवर्नमेंट आने का पहला, जब कांग्रेस का गवर्नमेंट था, हम लोग रोड पे खड़ा रह के गाना गाते थे, ट्रैक बांटते थे। ఇంతకు ముందు ఈ గవర్నమెంట్ రాక మునుపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్డు మీద నిలబడి పాటలు పాడుతూ ఈ యొక్క పత్రికలు పంచేవాళ్ళం మేము. मैं 10-12 साल से लेकर रोड पे खड़ा रह के मेरे पास्टर के साथ गाना गा के प्रीचिंग करता था। నా 10-11 సంవత్సరాల వయసులో అప్పటి నుండే పాస్టర్ గారితో నిలబడి నేను పాటలు పాడుతూ ऐसा ట్రాకులు बॉम्बे పంచే. में कोई गली नहीं बचा जहां हम लोगों ने गाना गा के वचन नहीं दिया। నిజంగా బొంబాయిలో ఏ సందు మిగలలేదు. మేము ప్రతి సందుకి తిరిగి పాటలు పాడి వర్తమానం చాటాం. से आया, స్కూల్ का बैग रखा, ट्रैक का बैग लेके मीटिंग को गया, बस यही काम था। నిజంగా స్కూల్ నుండి వచ్చి స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి పత్రికల బ్యాగ్ పట్టుకుని వెళ్ళి సువార్తకి వెళ్ళేవాళ్ళు. मेरा गले में ढोल रहता था, నా మెడలో ఒక డప్పు ఉండేది, इधर माइक रहता था, ఇక్కడ మైక్ ఉండేది, इधर स्पीकर बोंगा, ఇక్కడ చాలా పెద్ద స్పీకర్ ఉండేది, 6 बैटरी वाला बोंगा, 6 బ్యాటరీలు ఉండే और इधर बाइबल, ఇక్కడ బైబిల్. वन मैन शो, ఒక్క మనిషి गाना भी गाने का, పాట పాడాలి, बाइबल भी पढ़ने का, బైబిల్ చదవాలి, वचन भी देने का, వాక్యం और చెప్పాలి. पीछे बैग में ट्रैक रहता था, వెనకాల బ్యాగ్ లో పత్రికలు ఉండేవి, पर्ची बांटने का, అందరికి పత్రికలు పంచాలి. फिर दूसरा गली में जाने का। మరొక గల్లీలోకి వెళ్ళాలి. ऐसा 10 साल मैंने प्रभु की सेवा में, అలాగా रास्ते में प्रचार किया है। దేవుని యొక్క సేవను 10 సంవత్సరాలు చేశాను. हमारे पास्टर बहुत जोश में थे। మా పాస్టర్ గారు చాలా फिर వేడిగా मुझे చెప్పారు. ये सच्चाई हमको मिला है। ఈ సత్యం మాకు దొరికింది. 72 में मैसेज आया था, 72లో
వచ్చింది मैं 79 का बात करता हूँ. నేను 79 గురించి మాట్లాడుతాను. 72 में प्रॉफिट का मैसेज क्या है लोगों को मालूम पड़ा बॉम्बे में. 72లో ప్రవక్త వర్తమానం ఏంటో అర్థమైంది బొంబాయిలో. 79 में कुछ पास्टर लोग आ गए वचन के अंदर. 79లో కొంతమంది పాస్టర్లు వర్తమానంలోకి వచ్చారు. अभी वो लोग बोले हम लोग सब मिलकर एक वैन लेंगे प्रभु की सेवा. వాళ్ళందరూ ఏమన్నారంటే మన అందరం కలిసి ఒక వ్యాన్ తీసుకుందాం ఈ వర్తమానం सब చాటానికి. पास्टर लोगों ने अपना अपना औरत का गहना सोना सब लेके बेच के एक वैन ప్రతి खरीदी. పాస్టర్ కూడా వాళ్ళ భార్యల చెవుల్లో ఉన్నవి బంగారం అన్ని తీసుకొని వచ్చి పెట్టేసి ఆ వ్యాన్ फिर తీసుకున్నారు. वो वैन में पूरा जाते थे ओपनर मीटिंग. ఆ వ్యాన్ లో ప్రతి ఒక్క స్థలానికి ఓపెన్ మీటింగ్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. मैं आपको क्या बता रहा हूँ, నేను ఏం చెప్తున్నానంటే जब मैसेज आया था, వర్తమానం వచ్చినప్పుడు जब मैसेज आया था प्यार था, ఆ వర్తమానం మొదట్లో వచ్చినప్పుడు గొప్ప ప్రేమ ఉండేది. लोगों को एक में को संदेश में आवेश था. ఒకరికి పట్ల ఒకరికి వర్తమానం పట్ల ప్రేమ ఉండి ఆకర్షణ ఉండేది. जब ये तोमा इंडिया में आया, ఇండియాకి థోమా వచ్చినప్పుడు जब उसने वो चमत्कार दिखाया पानी में, ఎప్పుడైతే ఆ నీటిలో ఆయన అద్భుతం చూపించారు, सब लोगों ने बपतिस्मा लिया, అందరూ బాప్తిసం తీసుకున్నారు. सबने अपना नाम बदली किया. అందరూ వారి పేర్లు మార్చుకున్నారు. नित्यानंदा, నిత్యానంద, परमानंदा, పరమానంద, सत्यानंदा, సత్యానంద, ये जो नाम है आनंदा आनंदा, ఈ ఆనంద ఆనంద అనే ये పేర్లు बपतिस्मा के बाद उन्होंने जोड़ दिया. బాప్తిసం తర్వాత జోడించారు. मैं क्रिश्चियन है करके नहीं बोलने का. నేను క్రైస్తవుడు అని చెప్పడం లేదు. प्रेज द लॉर्ड. आपका नाम क्या है? ప్రైజ్ లార్డ్, మీ నా పేరేంటి? आनंदा, ఆనంద, सत्यानंदा. సత్యానంద. ओ हम लोग यीशु वाले. యేసు వారి మనసు యేసు. ऐसा मालूम पड़ता था. అలాగ అర్థమయ్యేది. लोगों ने अपना नाम के साथ आनंद जोड़ दिया, ఆ జనులు వారి పేరు क्योंकि जिसको यीशु मिला उसको आनंद मिला. ఎందుకంటే యేసు ఎవరికి దొరికాడు ఆయనకు ఆనందం దొరికింది. एक दैविक या प्रेम लोगों के अंदर था. దైవికమైన ప్రేమ జనుల మధ్యలో ఉండేది. मैं जो जगह से आता हूँ बॉम्बे से, నేను ఏ స్థలం నుండి వస్తున్నా, బొంబాయి నుండి. हमारा मेन जंक्शन है कल्याण जंक्शन. నా మెయిన్ జంక్షన్ ఏదంటే కళ్యాణ్ జంక్షన్. कल्याण जंक्शन जो है, కళ్యాణ్ జంక్షన్ ఏదైతే उधर ఉందో थोमा आया था. అక్కడ తోమా వచ్చి, वो जगह का नाम कल्याण क्यों मिला? అక్కడ ఆ స్థలానికి పేరు కళ్యాణ్ అని ఎందుకు जब పెట్టారు? तोमा ने उनको बपतिस्मा दिया, ఎప్పుడైతే తోమా అక్కడ బాప్తిసం वो ఇచ్చాడు, लोग बोला हमारा कल्याण हो गया, మాకు ఆ యొక్క పెళ్లి అయిపోయింది. కళ్యాణం అంటే పెళ్లి అయిపోయింది అన్నవారు. हमारा उद्धार हो गया. మాకు రక్షణ దొరికిపోయింది. इसके लिए वो जगह का नाम है कल्याण. అందుకే ఆ స్థలం పేరు కళ్యాణ్ జంక్షన్. वही नदी से तोमा गया, ఆ నది నుండే తోమా వెళ్ళాడు. गोड़बद्दर, గోడబద్దర్, समुद्र का किनारा. ఆ యొక్క సముద్రం ఒడ్డున గోడబద్దర్ అని ఉంది, అక్కడికి వెళ్ళాడు. वो जगह से वो गया सुसमाचार लेकर. ఆ స్థలం అక్కడ నుండి వెళ్ళాడు సువార్త పట్టుకొని. मैं घमंड से बोलता हूँ कि నేను मैं वो గర్వంతో जगह से చెప్తున్నాను, जहाँ तोमा आके गया है. ఎక్కడైతే తోమా వచ్చి వెళ్ళాడు అక్కడ. हालेलुया. హల్లెలూయా. ब्रदर ब्रनम इंडिया में क्यों आया బ్రదర్ బెనంగర్ ఇండియాకు ఎందుకు వచ్చాడు? और किधर आया? ఎక్కడికి వచ్చాడు? इंडिया में आने का प्रभु ने उसको एक विजन दिया था. దేవుడు ఇండియాకి రావడానికి ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. इंडिया में उसको बहुत ब्राइट दिखाई दिया. దేవుడు ఆయనకి గొప్ప వధువుని చూపించాడు. इंडिया का कैपिटल किधर है? ఇండియా యొక్క రాజధాని ఎక్కడ? दिल्ली. ఢిల్లీ. लेकिन ब्रदर ब्रनम दिल्ली में नहीं गया, బెనంగర్ ఢిల్లీ వెళ్ళలేదు, वो बॉम्बे में आया. బొంబాయి వెళ్ళారు. क्यों बॉम्बे में आया? బొంబాయి ఎందుకు क्योंकि వచ్చాడు? गेटवे ऑफ इंडिया बॉम्बे में, గేట్ వాళ్ళ ఇండియా అనేది బొంబాయిలో ఉంది. और प्रॉफिट हमेशा दरवाजे से आता है. ఎప్పుడు ప్రవక్త ఎప్పుడు ద్వారం నుండే వస్తాడు. वो दरवाजे से गेट से आता है. ఆ యొక్క ద్వారం నుండే వస్తాడు ఆయన. सुसमाचार गेट से आएगा. సువార్త అనేది ఆ గేట్ నుండే వస్తాడు. यीशु मसीह सुंदर फाटक से सुसमाचार को लाया. ఆ యొక్క ఏంటంటారు సుందర్ పాట, सुंदर फाटक, गोल्डन गेट. అదే బంగారపు గేటు దగ్గర నుండి యేసయ్య వచ్చాడు. जब यीशु उसमें से गया, యేసు అందులో నుండి వెళ్ళాడు. पुराना नियम में लिखा है, పాత నిబంధనలు రాయబడి ఉంది. वापस इसमें से मसीहा नहीं आएगा, दूसरा कोई नहीं आ सकता जब तक मसीहा नहीं आएगा. రెండోసారి యేసయ్య రావాలంటే ఇందులో నుండే రావాలి, ఇంకెవరు రెండో వాడు రాడు. उसके बाद एक राजा आया सुलेमान नाम का. ఆ తర్వాత సొలొమోన్ రాజు అని వచ్చాడు. उसने दरवाजा को बंद कर दिया, ईंट ఆ बनाकर. త్రోవను ఇటుకలతో బంద్ చేశాడు. बोला तुम्हारा मसीहा कौन है? వాళ్ళన్న మీ మెస్సయ్య ఎక్కడ? बोले इधर से आने वाला है हमारा ఈ मसीहा. ఇందులో నుండి వస్తాడు మా మెస్సయ్య. वो मुसलमान था. वो ఆయన ముస్లిం అయి ఉన్నాడు. उसने एक दीवार बांध दिया. ఆయన ఒక ద్వారబంధం अभी కట్టేశాడు. तुम्हारा मसीहा कैसा आएगा? ఇప్పుడు మీ మెస్సయ్య ఎలాగొస్తాడో చూస్తానన్నాడు ఆయన. उसने दीवार का बाहर कब्रिस्तान बनाया, कब्रिस्तान. ఆ యొక్క ఆ గేట్ దగ్గర, ఆ ద్వారం దగ్గర కొన్ని సమాధులు కట్టాడు ఆయన. तुम्हारा मसीहा यहूदी है ना? మీ మెస్సయ్య యూదుడు కదా, वो दूसरे कब्रिस्तान में पैर नहीं रखेगा, అది వేరే వాడి సమాధుల్లో పాదం పెట్టకూడదు ఆయన. क्योंकि वो नाजरी है. ఆయన నజరేయుడు. वो मुर्दा को नहीं छुएगा. ఆయన ఏమంటారు దానికి? मुर्दा को नहीं छुएगा. నేనే
నాజీర్ చేయబడేవాడు శవాన్ని ముట్టకూడదు. इसके लिए वो राजा ने क्या किया? ఆ రాజు ముస్లిం రాజు ఏం गेट के చేశాడంటే बाहर सब कब्रिस्तान बनाया, ఆ గేటు దగ్గర అన్ని సమాధులే కట్టాడు. लेकिन उसको मालूम नहीं। కానీ ఆయనకి తెలియదు. मेरा बाइबल बोलता है నా బైబిల్ చెప్తుంది वो जकराया में पाँव रखेगा, ఆ जकराया में జక్రయాలో చెప్పబడినట్టు పాదం जैतून పెట్టిండు. में पाँव रखेगा, हाँ? जैतून पहाड़ में पाँव रखेगा। అక్కడ ఒలివ పర్వతం మీద उधर से लेके यरूशलेम का दीवार तक बड़ा खड्डा हो जाएगा। అక్కడ నుంచి యెరూషలేము లోపల వరకు పెద్ద లోయ ఏర్పడుతుంది. ये जितना कब्रिस्तान है सब नीचे जाएगा, ఆ ఎన్ని సమాధులు ఉన్నాయో అవన్నీ और కిందకి उसने जो వెళ్ళిపోతాయి. दीवार बनाया वो दीवार टूट जाएगा, ఆ ఏదైతే గోడ కట్టాడో ఆ గోడ और పగిలిపోతుంది. यीशु मसीह वही रास्ते से यरूशलेम में आएगा। యేసయ్య ఆ త్రోవ నుండి లోపలికి వస్తాడు యెరూషలేము. हालेलूया। చెప్పండి హల్లెలూయా. आकाश पृथ्वी टल जाएगी, భూమి ఆకాశము గతించిన उसका वचन कभी नहीं टलेगा। ఆయన మాట గతించదు. वो जो बोला वो वैसे ही करेगा। ఆయన చెప్పాడంటే అది అలాగే చేస్తాడు. ये लोगों ने पहला प्रेम को कलीसिया से निकाल दिया, ఆయన మొదటి ప్రేమని వాళ్ళ సంఘం నుండి తీసేశారు. क्योंकि इनके पास में देवी देवताएं बहुत थी। ఎందుకంటే వాళ్ళ దగ్గర అనేక రకాల दूसरे దేవదేవతలు युगों ఉన్నాయి. के अंदर, जी? दूसरे युगों के अंदर రెండో యుగంలో లోపల प्रेम कैसा ठंडा होता है। అలాగా ప్రేమ అనేది ఎలా చల్లారిపోతుందని पहला कलीसिया का प्रेम ठंडा हो गया, మొదటి సంఘ కాలంలో ప్రేమ చల్లారిపోయింది. और बाद में वो कलीसिया के अंदर वो आवेश नहीं था। ఆ తర్వాత ఆ సంఘములో ఆ మంట గాని లేదు. बहुत साल सेवा करने के बाद ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తర్వాత विश्वासी लोग ठंडा हो जाता है। విశ్వాసులు అలాగే చల్లబడిపోతుంటారు. अभी बहुत से साल से सुनते आए हैं। ఎన్నో విషయాలు వినుకుంటూ వచ్చాం. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. मुझे बाइबल पढ़ जाइए, संदेश को प्रचार करते करते, ये मैसेज को प्रचार करते करते जी। 40 साल हो गए, ఈ వర్తమానం చదువుతూ చదువుతూ 40 సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు. लेकिन आज भी ये मैसेज नया है। కానీ ఇప్పటికి కూడా ఈ వర్తమానం ये నాకు కొత్త. मैसेज कभी जुना होता ही नहीं ఈ है। వర్తమానం అసలు ముగింపే లేదయ్యా. आज भी ये मैसेज को ठोस से प्रचार करते हैं। ఇప్పటికీ ఈ వర్తమానం చాలా वो జోరుగా आने वाला है, దేవుడు వస్తాడు. अगर वो 10 साल नहीं आएगा तो भी ఒకవేళ 10 సంవత్సరాలు ఆయన రాకపోయినా मैं यही प्रचार करूंगा, वो आने वाला है। నేను ఇదే ప్రసంగిస్తాను ఆయన వస్తాడని. वो और 20 साल नहीं आएगा तो మరొక भी 20 సంవత్సరాలు రాకపోయినా मैं यही प्रचार करूंगा, वो आने वाला है। ఆయన వస్తాడని నేను ప్రకటన क्योंकि చేస్తాను. एक ना एक दिन तो वो आएगा, ఒకరోజు ఆయన కనబడతాడు. वचन कभी ठलेगा नहीं। వాక్యం ఎప్పుడు గతించదు. तो हर एक युग के अंदर प्रेम ठंडा होता है, ప్రతి యుగములో కూడా ప్రేమ చల్లారి. नया नया में प्रेम जोश में रहता है। మొట్టమొదటిసారిలో ప్రేమ ఎక్కువగా ఉంటది మన चर्च में भी कोई नया नया आ जाता है, बहुत बाइबल पढ़ता है, ఓ సంఘంలో కూడా కొంతమంది కొత్తగా వస్తున్నారు, ఎక్కువగా బైబిల్ చదువుతుంటారు. बाद में एक दिन आता है हमको ఒక రోజు बहुत वचन मालूम हो गया, అప్పుడు చాలా వాక్యం మాకు తెలిసిపోయింది फिर वो అనుకుంటారు. पढ़ना छोड़ देता है। వాళ్ళు చదవడం మానేస్తారు. लेकिन कभी कभी मैं ऐसे ऐसे लोगों को देखा है जो टेबल में छुप के बाइबल पढ़ते हैं, मम्मी डैडी को नहीं बताते, కుచ్చులో टेबल के नीचे बाइबल पढ़ेगा, కొంతమంది ఉంటారు టేబుల్ కింద చదవడం బైబిల్ చదువుతుంటారు. बहुत प्यार हो जाता है, వాళ్ళకి ప్రేమ ఎక్కువ फिर बाद అయిపోతుంటది. में बाइबल ही भी लेना छोड़ देते हैं। ఈ రోజు బైబిల్ हम పట్టుకోవడం लोग बहुत जुना विश्वासी लोग हैं। మేము చాలా చల్లబడిపోయి విశ్వాసాలుగా అయిపోయాం. सुनिए, मैं आपको प्रेम ठंडा कैसा होता है बताया। నేను ప్రేమ ఎలా చల్లారిపోతుందో మీకు చెప్పాను. पहला युग में మొదటి యుగంలో अब्राहम को प्रभु ने बुलाया, అబ్రహాముని పిలిచాడు तो దేవుడు. हम क्या देखते हैं अब्राहम के जीवन में? అబ్రహాం జీవితంలో ఏం చూస్తున్నాం మనం? उसने अपना पहला सा प्रेम छोड़ दिया। ఆయన మొదటి ప్రేమను విడిచిపెట్టాడు. एक जगह गया, राजा अबीमेलेक था। ఒక స్థలంకి వెళ్ళి రాజు అబీమెలెకు ఉన్నాడు. अब्राहम बोला, वो पूछेगा तो बोलना तू मेरा बहन है। నువ్వు అబ్రహాం అన్నాడు, ఆయన అడిగితే చెప్పు నీ చెల్లిని అని చెప్పు. हाँ, నేను नहीं तो చెల్లిని నేను అని చెప్పు. मेरे को मार डालेगा, तेरे को वो अपना औरत నా बना అన్నయ్య लेगा। ఆయన అని చెప్పు, లేకపోతే నేను నన్ను చంపేస్తాడు, నీకు తీసుకుంటాడు. जान को डर गया। ప్రాణం కోసం భయపడిపోయాడు. प्रभु ने क्या बोला था 12वें अध्याय में? 12వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? मैं तेरे को बड़ा राष्ट्र दूंगा, నేను పెద్ద దేశముగా मैं నీకు तेरे को ఇస్తాను, आशीष दूंगा, నీకు ఆశీర్వదిస్తాను, अपना घर छोड़ के चल। నీ ఇంటిని విడిచిపెట్టి రా. सब छोड़ के निकला, అన్నీ వదిలి వచ్చేసాడు ప్రేమతో. धन दौलत संपत्ति सब छोड़ के డబ్బు, निकला। ధనము, భూమి, బంధువులు बहुत అందరూ प्यार వదిలేశాడు. था। గొప్ప ప్రేమ ఉండేది దేవుడి अबीमेलेक మీద. सामने खड़ा है, ఇప్పుడు రాజు ముందు నిలబడగానే डर गया। భయపడిపోయాడు. सारा के लिए नहीं डरा, वो సారా గురించి భయపడలేదు, खुद का जान के लिए डर गया। సొంత ప్రాణం కోసం ये భయపడ్డాడు. मेरे को मारेगा, इसको ले लेगा, నాకు కొట్టేస్తాడు, చంపేస్తాడు, అతను ఆమె इसके लिए बोलना बहन है। అందుకే చెప్పు నువ్వు చెల్లినని. अभी मेरे को मालूम पड़ गया। అభిమేలెకు प्रभु తెలుసు. रात को आके बोला, वापस कर, वो मेरा भविष्यवक्ता का पत्नी है। రాత్రికి దేవుడు వచ్చి చెప్పాడు, నా ప్రవక్త యొక్క భార్య, మర్యాదగా ఇచ్చేయి మళ్ళీ తిరిగి. सवेरे राजा बोला, अब्राहम को बुलाओ। ఉదయాన్నే లేచి రాజు అన్నాడు, अरे అబ్రాహాం क्यों పిలువు. झूठ बोला तू? ఎందుకు అయ్యా అబద్ధం मैं ఆడామన్నాడు. मरता था रात को, రాత్రి చచ్చిపోయావండి బాబు. तेरा खुदा ने आके मेरे को बताया। నీ దేవుడు వచ్చి నాకు చెప్పాడు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. वापस लेके जा। తిరిగి తీసుకెళ్ళు. वो लेके जाने का टाइम उधर एक और लड़की को लेके गया, हाजिरा को। ఆయన వెళ్ళేటప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా ఎంట పెట్టుకొని తీసుకెళ్ళింది ఈ అమ్మ. तो ये ఆఖరికి तो ये जाता क्यों उधर? ఎందుకు వెళ్తున్నాడు? अकाल, కరువు అకాల్. కరువు मरी,
అదే కరువు ఇబ్బంది. खाना किधर मिलेगा, ఎక్కడ ఆహారం దొరుకుతుంది उधर मिलेगा, అక్కడ దొరుకుతుంది. इसके लिए उधर गया। అందుకే అక్కడికి వెళ్ళాడు ఆయన. पहला औरत का प्यार ठंडा हो गया, మొదటి భార్య యొక్క ప్రేమ औरत को చల్లారిపోయింది. बहन बनाना पड़ा, నిజంగా భార్యకి చెల్లి అని दूसरा పిలవలసి एक नौकरानी से शादी करना ఆ पड़ा। తర్వాత రెండోది బానిసగా పైలా ఆమె వెనకాల వచ్చిన పైలా పనికి మనిషికి ప్యార్ పనికి చూడు పెళ్లి దియా, చేసుకో. పైలా మొదటి ప్యార్ చూడు మొదటి ప్రేమ విడిచిపెట్టి बाद में వెళ్ళిపోయింది. कितना प्रॉब्लम आया। ఆ తర్వాత ఎన్ని సమస్యలు వచ్చాయి. आज भी इजराइल और फलिस्तीन लड़ रहा है, ఈ రోజు కూడా ఫిలిస్తీన్లు పోరాడుతున్నారు. इसहाक और इस्माइल लड़ रहा है। ఇస్సాకు ఇస్మాయిల్ उस పోరాడుతున్నారు. दिन एक हवा ने प्रचार किया, హవ్వ హవ్వ प्रीचिंग किया, అప్పుడు ఒక రోజు ప్రసంగించారు. फल खाओ। అవ్వ బోధించింది ఫలము తిను. आदम को प्रीचिंग किया, ఆదాముకి ప్రసంగించింది फल खाओ। ఫలము తిను. इसके लिए मैं आज बुढ़ा हो रहा हूँ, అందుకే నేను ఈ రోజు मैं ముసలివాడు मर रहा हूँ। నేను చనిపోతున్నా. ये कब्रिस्तान है। ఈ రోజు సమాధానం ఈ రోజు సమాధులు ఉన్నాయంటే पहला पास्टर हवा का प्रीचिंग की वजह से हुआ। మొదటి పాస్టర్ గారు భార్య మాట విన్నందుకే జరిగింది అది. फिर आज ये वॉर हो रहा है, ఈ రోజు యుద్ధం జరుగుతుంది. ये सारा का प्रीचिंग है। ఇదంతా సారా ప్రసంగం. सारा ने अब्राहम को बोला, సారా వెళ్ళి అబ్రాహాముతో బోధించింది. अपना घर में नौकरानी है, అయ్యా మా ఇంట్లో పని మనిషి ఉంది, పెళ్లి उसको చేసుకో. शादी कर ले। ఆమెకి పెళ్లి చేసుకో. अब्राहम ने सारा का आवाज सुना, అప్పుడు అబ్రాహాము సారా యొక్క స్వరం आदम ने విన్నాడు. हवा का आवाज सुना। ఆదాము అవ్వ యొక్క స్వరం విన్నాడు. इसके लिए नबी बोलते हैं औरत को पुलपिट में मत खड़ा करो। అందుకే స్త్రీకి బలిపీఠం ఇవ్వకూడదు. यह हवा का प्रीचिंग के वजह से ही सब हॉस्पिटल है, ఇది అవ్వ యొక్క ప్రసంగాన్ని బట్టి హాస్పిటల్ అన్ని ये వచ్చాయి. सब कब्रिस्तान हवा का प्रीचिंग के वजह से। సమాధానాన్ని అవ్వ యొక్క ప్రసంగాన్ని బట్టి వచ్చాయి. अगर आदम हवा का प्रीचिंग को उस दिन नहीं मानता, ఒకవేళ ఆదాము అవ్వ యొక్క ప్రసంగాన్ని వినకపోతే आप और हम परमेश्वर के संतान के मापित रहते। నిజంగా నువ్వు నేను దేవుని యొక్క కుమారులు కుమార్తెల వలె ఉండేవారు. మరణం అనేది ఉండేది కాదు, बीमारी नहीं रहते, రోగం ఉండేది కాదు. लेकिन आदम ने हवा का प्रीचिंग सुना। కానీ ఆదాము అవ్వ యొక్క ప్రసంగం విన్నది కాబట్టి फिर आज जितना चर्च में हवा खड़ा है पुलपिट में, क्या होगा वो चर्च ఈ का? రోజు ఈ సంఘాలన్నింటిలో అవ్వ నిలబడ్డది. ఆ పులిపీఠాలు ఏమై ఉంటా చూడండి उस ఒకసారి. दिन हवा किधर लेके गया उनको, ఆ రోజు అవ్వ ఎక్కడ తీసుకుని వెళ్ళింది, सारा किधर लेके गया। సారా ఎక్కడికి తీసుకుని फिर వెళ్ళింది. आज का पास्टर औरत किधर लेके जाएगा चर्च? ఈ రోజు పాస్టర్ గారు స్త్రీ పాస్టర్లు ఉంటే అక్కడ తీసుకెళ్తారు. पहला प्यार ठंडा हो गया। మొదటి ప్రేమ చల్లారిపోయింది. दूसरा बार రెండవసారి यूसुफ को जेल में डाल दिया गया। యేసేపుకి జైల్లో పడేశారు. रेवलेशन चैप्टर 2 वर्स 10, ప్రకటన గ్రంథము 2:10 तुझे जेल में डाला जाएगा, నీకు చెరలో వేయబడతావు. 10 दिन तक तुझे क्लेश होगा। 10 దినములు నీకు శ్రమ కలుగును. दूसरा युग में क्या देखते हैं हम लोग? రెండో యుగములు ఏం చూస్తున్నాం? यूसुफ को जेल में डाल दिया गया। యేసేపుకి జైల్లో పెట్టేశారు. जेल में से यूसुफ दर्शन देखा, ఈ జైల్లోనే యేసేపు దర్శనం प्रभु చూశాడు. ने उसको ऊपर उठा के लाया। దేవుడు ఆయనకి పైకి తీసుకొని వచ్చాడు. देखो ये जो टाइम था ये स्मिरना का टाइम था, ఇది స్మరణ సంఘకాలం. अब्राहम का टाइम था, वो इफिसुस का टाइम था। అబ్రహాం యొక్క టైం ఉండేది, అది ఎఫెసీ సంఘకాలం. मैं पहला प्यार के बारे में बात करता हूँ। మేము మొదటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. थोड़ा अपना सोच को ऊंचा करो। మీ యొక్క ఆలోచనలు కొద్దిగా పైకి లేపండి. तीसरा युग में మూడో యుగంలో बालाम బిలాము क्या किया, उसने ఏం చేశాడు? ఆయన पैसे के लालच में డబ్బు యొక్క ఆశ బట్టి चुने वो को श्राप देने के लिए गए। ఎన్నుకోబడిన వారికి శపించడం ప్రారంభించాడు. रेवलेशन चैप्टर 2 वर्स 14, అది ప్రకటన గ్రంథము 2:14 बालाम का शिक्षण బిలాము యొక్క సిద్ధాంతం कलिसिया के अंदर आ गया। సంఘములోకి వచ్చేసింది. ये तीसरा बार प्रेम ठंडा होता है। ఇది మూడోసారి ప్రేమ చల్లారిపోవడం. एक जुना करार बालाम, జీ जुना करार बालाम, ओल्ड टेस्टमेंट बालाम, పాత నిబంధనలో బిలాము, न्यू टेस्टमेंट కొత్త నిబంధనలో బిలాము. स्मरना, స్మరణ. न्यू टेस्टमेंट, ओल्ड टेस्टमेंट अब्राहम, పాత నిబంధనలు అబ్రాహాము, इफिसुस। కొత్త నిబంధనలో ఎఫెసు. ओल्ड टेस्टमेंट में प्रेम ठंडा होता है, పాత నిబంధనలో ప్రేమ చల్లారిపోవడం, न्यू टेस्टमेंट में प्रेम ठंडा होता है। కొత్త నిబంధనలో కూడా ప్రేమ చల్లారిపోవడం. ओल्ड टेस्टमेंट में जेल में गया, పాత నిబంధనలో జైల్లోకి వెళ్ళాడు, न्यू टेस्टमेंट में जेल में गया। కొత్త నిబంధనలో కూడా జైలుకి వెళ్ళాడు. 10 दिन तक तुम्हें क्लेश होगा। 10 దినములు నీకు శ్రమ కలుగును అన్నాడు. उसके बाद जैसे बालाम की शिक्षण आ गई। ఆ తర్వాత బిలాం సిద్ధాంతం వచ్చింది. तीसरा युग में మూడో యుగములో निश्चय काउंसिल आ गया, निश्चय काउंसिल, అదే నైస్య సభ వచ్చేసింది. बालाम का शिक्षण आ गया। బిలాం సిద్ధాంతం వచ్చింది. अभी सब लोग एक जगह आ जाओ। అందరూ ఒక దగ్గరికి వచ్చేయండి. अभी मैं जो बोलूंगा वो करना। నేను ఏదైతే చెప్తానో అది చేయండి. अब सब लोग पोस्ट उड़ने लगे, बड़ा छोटा, बिशप, रेवरेंड, అప్పుడు ఆ తర్వాత పోస్టులు వచ్చేయడం ప్రారంభించింది. బిషప్, तीसरा చిన్న युग పెద్ద. में कलीसिया एकत्रित आ गई। నిజంగా మూడో యుగములో సంఘం एक ఒకదానికి వచ్చింది. डिनोमिनेशन स्थापना हुआ। ఒక డినామినేషన్ స్థాపించబడింది. चौथा चर्च में నాలుగో సంఘ కాలంలో प्रकटीकरण 2:20, प्रकाशन 2:20, 2:20 20 వచ్చిన
జెజబేల్ ప్రకటన యెజబేలు जेजेबेल का नाम आता है। యెజబేలు పేరు వస్తుంది. अब देखिए चौथा कलीसिया में प्रभु बोलते हैं तुझ में जेजेबेल रहती है। నాలుగో సంఘ కాలంలో ప్రభు అంటున్నారు, నీలో ఒక యెజబేల్ అనే స్త్రీ ఉండనిచ్చితివి. चर्च एज में సంఘ కాలాలు, कलीसिया काल में సంఘ కాలాల్లో जेजेबेल का नाम लेता है, ప్రభు యెజబేల్ యొక్క పేరు ఎత్తుతున్నాడు. क्योंकि जेजेबेल को देखने पीछे जाना है। ఎందుకంటే యెజబేల్కి చూడాలంటే వెనక్కి వెళ్ళాలి. जेजेबेल कौन थी? యెజబేల్ ఎక్కడ ఉంది? अपने राजा के ऊपर हुकूमत रखने वाली जेजेबेल, తన రాజు పట్ల అధికారం చెలాయించిన స్త్రీ ఆమె. उसके యెజబేల్. इशारे पर राजा चलेगा। దాని సైక ద్వారానే రాజు నడుస్తాడు. ऐसा दुष्ट रानी इजराइल में कभी नहीं आया था। అలాంటి దుష్టమైన రాణి ఇశ్రాయేల్లో ఎప్పుడు రాలే. पहला ब्यूटी पार्लर किसने बनाया? మొట్టమొదటి బ్యూటీ పార్లర్ ఎవరు తయారు చేశారు? जेजेबेल रानी ने बनाया। యెజబేల్ రాణి. आज जितना ब्यूटी पार्लर है, ఈ రోజు ఎన్ని బ్యూటీ పార్లర్లు ఉన్నాయో जेजेबेल का बेटी लोग है। అందరూ యెజబేల్ కుమార్తెలే. इसीलिए नबी ब्यूटी पार्लर से नफरत करता था, అందుకే బ్యూటీ పార్లర్ గురించి బ్రహ్నాం గారు గొప్ప కోపగించుకుంటారు. क्योंकि जेजेबेल की शिक्षण जो है యెజబేల్ యొక్క బోధ అనేది वो अपना राजा अहाब को संभाली। రాజు ఆహాబుని अहाब అంగీకరించి. के घर के पिछवाड़े में एक खेती था, नाबोत का खेती था। అచ్చా, ఆయన ఇంటి ముందు నాబోతు యొక్క పొలం ఉండేది. उसने बोला मेरे को खेती देना बहुत अच्छा है। అది బాగుంది, ఆ పొలం నాకు ఇచ్చే అన్నాడు ఆయన. वो बोला नहीं, मेरा बाप दादा का है, అది నా పితరులు ఇచ్చింది కాబట్టి నేను ఇవ్వనన్నాడు ఆయన. अहाब राजा दुखी हो गया, ఆహాబు రాజు చాలా बोला బాధపడ్డాడు, खाना नहीं खा रहा है। అన్నం తినడం మానేశాడు. रानी बोला क्या हुआ राजा? రాణి అన్నది, ఏమైంది इजराइल का राजा इतना दुखी क्यों है? ఇస్రాయల్ రాజు నువ్వు ఏంటి ఇంత ముఖం వేసుకొని ఉన్నావు? खेती नहीं दे रहा है। అరే ఆ పొలం ఇవ్వట్లేదా ఆ నాబోతు? रानी ने बोला खाना का आराम कर, मैं देखता हूँ। రాణి అన్నది, నువ్వు తిన్ను, హ్యాపీగా తిను, ఉండు, నేను చూసుకుంటాను అన్నది. उसने 2 झूठा गवाह को तैयार किया। ఆమె 2 అబద్ధ సాక్ష్యాలు ఎన్నుకున్నది. उसने नाबोत को बोला ये प्रभु के ऊपर भविष्यवाणी गलत करी। ఈ నాబోతు మీద ఇలాగ అనండి, నింద. దేవుడి నామానికి దోషంగా పలికాడు ఈయన అని చెప్పండి. बाइबल में लिखा पत्थर वार करके मार डालो। బైబిల్లో రాబడింది, అలాంటి పలికినోడికి రాళ్ళతో और తీసుకుంటున్నాడు. नाबोत को मार दिया उसने। అక్కడ నాబోతుకి చంపించేసింది. खेती लेके आ गया, ఆ భూమి పట్టాలు పట్టుకుని వెళ్ళి అహాబు రాజుకి ऐसा ఇచ్చాడు. होशियार थी जेजेबेल। అలాంటి ఆలోచన ఇచ్చింది యెజబేల్. अहाब को कुछ नहीं मालूम, అహాబుకి ఏం తెలియదు. लेकिन उसने दुनिया के साथ शादी किया। లోకంతో ఆయన పెళ్లి చేసుకున్నాడు. प्रभु का जो प्यार था अहाब के अंदर से निकल गया। దేవుడి పట్ల ఉన్న ప్రేమ అహాబులో నుండి వెళ్ళిపోయింది. चौथा एज में जेजेबेल आती है। 4వ సంఘ కాలంలో యెజబేల్ వస్తుంది. 5वां एज में क्या हुआ? 5వ సంఘ కాలంలో ఏమొస్తుంది? एजरा नाम का भविष्यद्वक्ता, महायाजक, बाइबल में एजरा। ఎజ్రా అనే ఒక ప్రవక్త వస్తాడు. నెహెమయా. నెహెమయా వస్తాడు. ये टाइम पे बाइबल क्या करती है? బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? साइरस नाम का राजा आता है, అక్కడ అహష్వేరోషు అని రాజు వస్తాడు. जो आज का ईरान है, ఈ రోజు ఇరాన్ जो आज इजराइल को मार रहा है, ఇజ్రాయెల్ కొడుతుంది. यही ईरान का राजा ఆ ఇరాన్ యొక్క రాజే एक दिन इजराइल से प्यार करता था। ఒకప్పుడు ఇస్రాయెల్ కి ప్రేమించేవాడు. इजराइल का ईरान का बहुत जबरदस्त रोल है बाइबल में। నిజంగా ఇరాన్ ఇరాక్ యొక్క పాత్ర ఎంతో బైబిల్లో ఉంది. आज का जो ईरान लड़ाई में उतरा है, ये बाइबल का प्रोफेसी है। ఇది ఈ రోజు ఇరాన్ ఇస్రాయెల్ మీద యుద్ధం దిగిందంటే అది బైబిల్ యొక్క ప్రవచనం. उस दिन ईरान का राजा था साइरस। ఆ రోజు ఇరాన్ యొక్క రాజు ఎవరంటే साइरस। అహష్వేరోషు. और नेहमाया उसका पानी पिलाने वाला। నెహెమ్యా అతనికి నీళ్లు తాగిస్తూ ద్రాక్ష రసం ఇస్తూ और ఉండేవాడు. एक दिन राजा पूछा नेहमाया क्यों उदास है? ఒక రోజు రాజు అడిగాడు, నెహెమ్యా నీ ముఖం ఎందుకు కిందకి దించు? मेरा घर टूटिल है, నా ఇల్లు పగిలిపోయి ఉన్నది, మా ఇల్లు బాగలేదు, लोग आके हमको लूट के जाते, జనులు మాకు వచ్చి దోచుకొని हमारे వెళ్ళిపోతున్నారు, घर का ऊपर छत नहीं है, మా ఇంటి పైన పైకప్పు లేదు, जेरूसलम का मंदिर टूटा हुआ है। మా యెరూషలేము యొక్క దేవాలయం కూలిపోయింది, अभी मैं इधर कैसा सुखी रहूं నేను राजा? ఇక్కడే ఉండి నేను ఎలా సంతోషం ఉండగలను राजा రాజా? ने बोला क्या करूं तेरे लिए? అయితే రాజు అన్నాడు, నీ గురించి ఏం చేయాలి? मैं थोड़ा घर बनाने का है, నేను ఇల్లు కొద్ది थोड़ा కట్టుకోవాలి, यरूशलेम का दीवार बनाने का, నేను యెరూషలేము యొక్క मेरा గోడలు కట్టాలి, परिवार सुरक्षित रहने నా का। కుటుంబం సురక్షితంగా ఉండాలని. तो राजा बोला जा, రాజు అన్నాడు, ఇల్లు क्या चाहिए? पैसा चाहिए, నీకు డబ్బు కావాలా, मटेरियल चाहिए, దానికి సంబంధించిన ఆత్మీయ వస్తువులు కావాలా, चाहिए। మనుషులు కావాలా, सब लेके जा అన్ని తీసుకొని వెళ్ళి और अपना घर को बना, నీ ఇంటిని కట్టుకో, यरूशलेम को बना। యెరూషలేము కట్టు. आज ये यरूशलेम को तोड़ने के लिए मांग रहा है, ఈ రోజు వీళ్ళు మాత్రం యెరూషలేముకి పతనం लेकिन చేయాలని एक दिन చూస్తారు. ये यरूशलेम को बनाने के लिए मटेरियल भेजा था। ఒకప్పుడు ఆ అహష్వేరోషు రాజు యెరూషలేము కట్టడానికి వస్తువులు పంపించాడు. 5वां युग में 5వ యుగములో बाइबल में 5वां युग में नेहमाया आया। నెహెమ్యాలో 5వ యుగములో వచ్చాడు పాత నిబంధనలో. कलीसिया काल में 5वां युद्ध में मार्टिन लूथर అదే आया। 5వ యుగములో ఈ యొక్క 5వ సంఘ కాలంలో మార్టిన్ లూథర్ వచ్చాడు. मार्टिन लूथर क्या किया? మార్టిన్ లూథర్ ఏం చేశాడు? जो रोमन कैथोलिक ने खा गया था ఏదైతే రోమన్ క్యాథలిక్ తినేశారో वापस लाया, మరలా దాన్ని తిరిగి తీసుకొచ్చాడు. जस्टिफिकेशन लेके आया, అది తిరిగి
నీతికరణ తీసుకొని వచ్చాడు. धर्मी जन उद्धार जिएगा, అరే నీతిమంతుడు విశ్వాసం ద్వారా బ్రతుకును, विश्वास से जिएगा। విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. ये मार्टिन लूथर एक दिन चर्च में जा रहा था, మార్టిన్ లూథర్ ఒక రోజు సంఘానికి వెళ్తున్నాడు. चर्च का सीढ़ी में एक आदमी नीचे गिरा था। అక్కడ చర్చి మెట్ల మీద ఒక మనిషి పడి ఉన్నాడు. मार्टिन लूथर बोला, बेटे दारू क्यों पीते, मरेगा, नरक में जाएगा। మార్టిన్ లూథర్ అన్నాడు, ఎందుకు సారా తాగుతావు, చనిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. उसने अपने बैग से एक पोली चिट्ठी निकाला, ఆయన ఒక ఉత్తరం తీశాడు ఆయన జేబులో. ఏయ్ पैसा भर के पाप क्षमा लेके आया फादर से। డబ్బులు ఇచ్చి పాప క్షమాపణ పత్రం కొన్నాను నేను हाँ, मेरे को అన్నాడు ఆ తాగుబోతాడు. नरक में जाएगा बोलने का नहीं, నువ్వు నరకానికి వెళ్తావని అనొద్దు, पैसा भर के आया अभी। నేను డబ్బులు కట్టేసి వచ్చా. ఇప్పుడు मार्टिन लूथर चिट्ठी लिया, మార్టిన్ లూథర్ ఉత్తరం చూశాడు. बोला ये कौन होते पाप क्षमा करने वाला। ఈతనెవడు పాప క్షమించినవాడు. उसने सवाल बना के जाके दरवाजा खिड़की दरवाजा ఆయన కొన్ని సిద్ధాంతాలు కొట్టి ఆ ద్వారబంధాన్ని కొట్టాడు. बोला, इसका जवाब दो मेरे को, దీనికి సమాధానం చెప్పండి నాకు. कौन पाप क्षमा करने वाला, ఎవరు పాపాలు క్షమించేవాడు, ये कैसा पाप क्षमा कर सकता है। ఇతడు ఎవరు అలా పాపాలు క్షమించేవాడు. प्रोटेस्ट हो गया, ప్రొటెస్టులో అయిపోయారు. प्रोटेस्टेंट निकली, ప్రొటెస్టెంట్ బయటకు వచ్చింది. जिसमें आप और हम प्रोटेस्टेंट बोलते हैं, అందుకే మనకి ప్రొటెస్టెంట్ वहीं से निकला प्रोटेस्टेंट। అక్కడ నుండే బయలుదేరింది तो ప్రొటెస్టెంట్. मार्टिन लूथर ने क्या किया, మార్టిన్ లూథర్ ఏం చేశాడు, जो राजा लूट के गया था, ఏదైతే రాజు దోచుకొని వెళ్ళాడో साइरस ने वो वापस दिया, తిరిగి ఆ యొక్క ఆశ్వరేష్ రాజు తిరిగి ఇచ్చాడు. बोला जाओ बनाओ, వెళ్ళు आप मेरे साथ నిర్మించుకో. हैं। कलीसिया काल, ఇప్పుడు సంఘకాలము प्रभु कैसा काम करता है कलीसिया काल में। ఎలాగ పనిచేస్తున్నాడు 7 సంఘాలలో చూడండి దేవుడు. एक छोटा सा उदाहरण से ఒక చిన్న प्रभु ఉదాహరణ, कैसा 2000 साल में काम किया। 2000 సంవత్సరాలు దేవుడు ఎలా పనిచేశాడు. जैसे साइरस ने ఎలాగైతే ఆశ్వరేష్ मंदिर का बर्तन वापस दिया, ఎలాగైతే దేవాలయంలో పాత్రలు తిరిగి जो ఇచ్చాడు. नबूकदनेस्सर ने चुरा के लेके गया था, నబుకద్నెజర్ దొంగతనం చేసి తీసుకెళ్ళి साइरस ने वापस दिया। ఆశ్వరేష్ రాజు తిరిగి ఇచ్చాడు. ऐसा जो कैथलिक लोगों ने चुराया था, ఏదైతే క్యాథలిక్లో తీసుకొని వెళ్ళిపోయారు, लूथर ने वापस लाके दिया। లూథర్ తిరిగి తీసుకొని వచ్చాడు. पहला जस्टिफिकेशन चालू, మొట్టమొదటి నీతికరణ ప్రారంభమైంది. उसके बाद छठवां युग आया। ఆ తర్వాత 6వ యుగం వచ్చింది. छठवां युग में क्या देखते हैं, ఇది 6వ యుగంలో ఏం చూస్తున్నాం, जॉन वेस्ली आता है। జాన్ వెస్లీ వచ్చాడు. जॉन वेस्ली शुद्धिकरण को लाया। ఆయన శుద్ధీకరణ తీసుకొచ్చాడు. उसने बोला धर्मी जन विश्वास कीजिएगा, और लूथर का संदेश है। అది నీతిమంతుడి విశ్వాసం ధరపడతాడు, అది లూథర్ వర్తమానం. लेकिन अभी का संदेश, కానీ ఇప్పుడు వర్తమానం अपने जीवन को पाक करो, पवित्र करो। పూర్తిగా నీ జీవితాన్ని శుద్ధిపరచుకో. सैंक्टिफिकेशन का प्रीच అది किया। శుద్ధీకరణ అయి ఉన్నది. जैसा नेहमाया ने दीवार बनाया, ఎలాగైతే నెహెమయా గోడలు కట్టాడు, वैसा वेस्ली ने प्रभु का कलीसिया बनाना शुरू అలాగే వెస్లీ సంఘాన్ని కట్టడం ప్రారంభమయ్యాడు. पहला बार सुसमाचार बाहर जा रहा है। మొట్టమొదటిసారిగా సువార్త ముందుకు బయటికి వెళ్తుంది. यहीं से मेथोडिस्ट चर्च चालू हो गया। అక్కడ నుండి మెథడిస్ట్ సంఘం ప్రారంభమైంది. अभी प्रभु बोलता है फिलाडेल्फिया चर्च को, ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘానికి అంటున్నాడు దేవుడు, जो दरवाजा मैं खुला रखा है, ఏదైతే తలుపు తెరిచి ఉన్నాను कोई बंद नहीं कर। ఎవరు ముయ్యలేరు. वो दरवाजा उस दिन शुरू हुआ वेस्ली के द्वारा। వెస్లీ ద్వారా ఆ రోజు ఆ తలుపు తెరవబడింది. सुसमाचार जाने लगा సువార్త బయటికి వెళ్ళడం ప్రారంభమైంది. 1800 सदी में, 1800 18 सेंचुरी, 18th సెంచరీ में बोलिए 18 सेंचुरी के अंदर दरवाजा खुल गया। 18వ శతాబ్దంలో ఆ తలుపు తెరవబడింది. फिर 19th सेंचुरी में पेंटिकोस्टल आया। 19వ శతాబ్దంలో పెంతెకోస్తు వచ్చింది. फिर 20th सेंचुरी के अंदर प्रॉफिट का मैसेज आया। అరే 20వ శతాబ్దంలో ప్రవక్త వర్తమానం వచ్చింది. प्रभु एक के ऊपर एक बनाते जा रहा దేవుడు है। ఒకదాని మీద ఒకటి కట్టుకుని వెళ్తున్నాడు. चर्च को उठा रहा है प्रभु, సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన रैप्चर के लिए तैयार कर रहे हैं चर्च। ఎత్తబాటు కోసం సిద్ధపరుస్తున్నాడు. हालेलुया। చెప్పండి హల్లెలూయా. ये ओपन दरवाजे को लेके जॉन जा रहा था। ఆ యాహానేమో ఆ తెరవబడిన తలుపు 4 लाख किलोमीटर घोड़े पे जाता है, 4 లక్షల కిలోమీటర్లు గుర్రం మీద వెళ్తున్నాడు. घोड़े पे जाता था। గుర్రం మీద వెళ్తున్నవాడు वो रात और दिन घोड़े पे सफर किया। రాత్రి పగలు గుర్రం మీద ప్రయాణం చేశాడు. 4000 सरमन प्रचार किया उसने। 4000 सरमन। అచ్చా 4000 వర్తమానాలు పేర్లు పెట్టి బోధించాడు ఆయన. ये कौन सा टाइम था? అది ఏ సమయమో दरवाजा खोल दिया प्रभु ने, దేవుడే తలుపులు తెరిచాడు. चर्च ने उसको निकाल दिया बाहर। సంఘం నుండి వాళ్ళకి బయట తీసివేశారు. वो रोड में बाजार में खड़ा रह के प्रचार कर। రోడ్డులో బజార్లో నిలబడి ప్రసంగించేవాడు. क्यों? ఎందుకు? प्रभु ने दरवाजा खोल दिया। దేవుడే తలుపు తెరిచాడు. 7वां युग आया। 7వ యుగం వచ్చింది. 7वां युग बाइबल के अंदर पुराना नियम में, పాత నిబంధనలో మొదటి ओल्ड टेस्टमेंट में పాత నిబంధనలో जॉन द बैप्टिस्ट। యోహాను బాప్తిసం. हालेलुया। హల్లెలూయా. जॉन द बैप्टिस्ट की तो बात ही कुछ और है। నిజంగా యోహాను బాప్తిసం मैं रास्ता बनाने के लिए आगे आया, నేను త్రోవ సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాను. पीछे मसीह आ रहा है। వెనకాల యేసు వస్తున్నాడు. ए सांप के बच्चों, ఓ సర్ప సంతానమా, तुम्हें किसने बताया बपतिस्मा लेने? ఎన్ని సార్లు మీకు చెప్పాను బాప్తిసం पहले తీసుకోమని. जाओ अपने जीवन में फल लेकर ముందుగా आओ। మీ జీవితాల ఫలాలు తీసుకురండి. तो जॉन द बैप्टिस्ट उठ के खड़ा हो गया। యోహాను బాప్తిసం లేచి నిలబడ్డాడు. कोई डिग्री नहीं, ఏ డిగ్రీ లేవు, कोई सर्टिफिकेट ఏ नहीं, సర్టిఫికెట్ లేదు. जंगली
आदमी అసలు అడవి మనిషి ऊंट का चमड़ा पहना है, ఒంటె చర్మాలు వేసుకున్నాడు. दाढ़ी बिखरे हुए, నిజంగా గడ్డం చెదిరిపోయి ఉంది. कोई शिक्षण नहीं, ఎటువంటి ఆయన मन శిక్షణ फिराओ। మారు మనసు పొందండి. लोगों ने बोले कौन सा चर्च ने भेजा, జనులు అన్నారు, ఏ సంఘం పంపించింది నీకు? सर्टिफिकेट है तुम्हारा पास? నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా? वो बोला ऐसा में पढ़ो, మీరు యెషయా చదవండి 40 अध्याय 40 అధ్యాయము 3 वचन में 3వ వచనంలో मेरा सर्टिफिकेट నా है। సర్టిఫికేట్ అక్కడ ఉంది. जंगल में पुकारने वाले का शब्द होगा। అరణ్యములో కేక వేయ శబ్దం నేనై ఉన్నాను. उसने अपना सर्टिफिकेट वचन में बताया। ఆయన సర్టిఫికేట్ వాక్యంలో आज చూపించాడు. हमारे पास भी कोई सर्टिफिकेट नहीं మన है, దగ్గర కూడా ఏ సర్టిఫికేట్ लेकिन లేదు. मेरा सर्टिफिकेट वचन में है। కానీ నా సర్టిఫికేట్ వాక్యంలో जगत ఉన్నది. की छोर तक तुम प्रचार करो। అరే భూదిగంతాల వరకు మీరు ప్రసంగించండి. तो यूहन्ना बपतिस्मा देने वाला ఎవరో యోహాను బాప్తిస్మ पहला मार्ग तैयार किया। మొదట మార్గం సిద్ధపరిచాడు. पीछे यीशु मसीह आ रहा है, వెనకాల యేసుక్రీస్తు వస్తాడు. उद्धार का मार्ग आ रहा है। రక్షణ మార్గం వస్తుంది. मैं बूट का बांध खोलने के लायक नहीं हूँ। నేను ఆయన చెప్పులు తిప్పడానికి కూడా నేను యోగ్యుడు और కాదు. जिसके हाथ में सूप है, జీ सूप ఆ. वो बीज और भूसा को అచ్చా, अलग సమझ करता गया. है, ఈ రోజు ఎవరి చేతిలో చేట ఉన్నదో वो उसका हाथ में है। ఆయన చేతిలో ఉన్నది. वो बीज और भूसे को अलग करेगा। ఆయన తొక్కకి విత్తనానికి వేరు చేస్తాడు. हालेलुया। హల్లెలూయా. जो लोग आए थे उसके पास, ఎంతమంది అయితే ఆయన దగ్గరికి वो వచ్చారు, पापी लोग, शराबी लोग नहीं थे, వాళ్ళు పాపులు సారా తాగిన వాళ్ళు కాదు. वो पवित्र लोग थे। వాళ్ళు పరిశుద్ధులై लंबा ఉండే जब्बा पहने थे, పొడవా టంగీలు వేసేవాళ్ళు. लंबा पटुका बांधा हुआ था, కొంచెం గుండె మీద మంచి लंबी दाढ़ी थी, పొడవాడి గడ్డం. वो बड़े रुआब से आए थे। అదే हम लोग రొమ్మిర్చుకుంటూ इधर का వచ్చేవాళ్ళు. बिशप लोग हैं। మేము ఇక్కడ బిషప్లో ये जंगल में कौन आके प्रीचिंग ఏ ఈ అడవిలో ఎవడు బోధిస్తున్నాడు ఇక్కడ? जैसा वो लोग आए नदी के पास, ఎప్పుడైతే ఒడ్డు దగ్గరికి వచ్చాడు, जॉन నది ने దగ్గరికి, उनको देखा, యాహాను చూశాడు. వాళ్ళకి उनका बाप को देखा, వాళ్ళ తండ్రిని చూశాడు. उनका बाप को देखा, వాళ్ళ తండ్రిని చూశాడు. वो पीछे गया। వెనక్కి వెళ్ళాడు. अरे सब कैन का बच्चे लोग हैं। వీళ్ళందరూ కయ్యని సంతానమే. हे सांप के बच्चों, ఏ సర్ప సంతానమా? वो पीछे जाके देखा, వెనక్కి వెళ్ళి చూశాడు ఆయన. सांप के बच्चे लोग हैं सब। వీళ్ళు సర్ప సంతానం అని చూశాడు. तुमको कौन बोला बपतिस्मा लाने? ఎవరు తీసుకోమన్నాడు? पहला మీకు जाओ బాప్తిసం? अपने जीवन में फल వెళ్ళి మీ लेकर आओ। జీవితాల్లో ఫలాలు తీసుకురండి. 7वां बार 7వ సారి ओल्ड टेस्टमेंट में, పాత నిబంధన 7वां बार 7వ సారి जॉन द बैप्टिस्ट आया। యాహను బాప్తిసం వచ్చాడు. न्यू टेस्टमेंट में కొత్త నిబంధన 7वां दूत 7వ దూత भाई ब्रनम आए। బ్రహ్మణం గారు हे వచ్చాడు. सांप के बच्चों, ఏ సర్ప సంతానం, हे सर्प वंश, ఏ సర్ప సంతానం. ये सर्प का संदेश कौन लेके आया? ఈ సర్ప సంతానం ఎవరు कौन ये संदेश को प्रचार किया? ఎవరు బోధించారు ఈ కాలంలో? कौन सर्प को पहचाना? ఎవరు గుర్తించారు సర్ప? ये घड़ी का संदेश ఈ కాల గడి వర్తమానం 7वां दूत ने पहचाना। 7వ దూత यीशु का नाम का बपतिस्मा యేసుక్రీస్తు నామములో ये బాప్తిసం 7वां दूत ने उठाया। 7వ దూత దాన్ని బయటికి తీసుకొచ్చాడు. एक खुदा का संदेश ఒకే దేవుడి ये వర్తమానం 7वां दूत ने 7వ దూత उठाया, తీసుకొని వచ్చాడు. क्योंकि वो जॉन द बैप्टिस्ट का दूसरा आत्मा उसके अंदर आया था। ఎందుకంటే యాహాను బాప్తిసం ఇచ్చే యాహాను రెండో ఆత్మ ఈయన पहला బయటికి వచ్చాడు. एलिया के अंदर आया, మొదట ఏలియాలోకి फिर వచ్చాడు, एलीशा के अंदर తర్వాత आया, ఎలీషాలోకి फिर వచ్చాడు, जॉन द बैप्टिस्ट के ఆ अंदर తర్వాత आया, యాహాను బాప్తిసం, फिर भाई ब्रनम के अंदर ఆ తర్వాత आया। బ్రహ్మం గారి దగ్గరికి వచ్చాడు. अभी वो इस्राएल में आने वाला है। ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చారు రాబోతున్నారు. 5 बार एलिया का आत्मा आता 5 है, సార్లు ఏలి ఆత్మ భూమి మీద పనిచేస్తుంది. इसलिए एलिया मरा नहीं, అందుకే ఏలియా చావలేదు. एलिया जिंदा गया। ఏలియా బ్రతుకుతూ क्यों వెళ్ళిపోయాడు. जिंदा गया? ఎందుకు వెళ్ళాడు? उसका मिनिस्ट्री आगे, ఆయన పరిచర్య ఇంకా इसके लिए ముందుకుంది. वो जिंदा गया, అందుకే ताकि బ్రతుకుతూ वो వెళ్ళాడు. बार-बार आत्मा को भेज सके। దేవుడు మరలా ఆయన ఆత్మను పంపించాడు. एफिसस कलीसिया आती है, ఎఫెసీ సంఘం వస్తుంది. जिसको प्रभु बोलता है। అప్పుడు వాళ్ళకి అంటున్నారు. एफिसस का मतलब है ఎఫెసీ అంటే అర్థం रिलैक्स, హాయ్ रिलैक्स, హాయ్ आराम। హాయ్. एफिसस का नाम है आराम। ఎఫెసీ పేరే హాయ్. जैसा कलीसिया का नाम है ఆ, वैसा ही कलीसिया का गुण है। ఎలాంటి సంఘం పేరో ఆ సంఘం బుద్ధి కూడా అలాంటి. हमारा कलीसिया का नाम क्या है? మన సంఘం పేరు ఏంటి? लवदीकिया। లవోదీక. लवदीकिया का मतलब क्या है? లవోదీక అంటే అర్థం ఏంటి? ह्यूमन राइट, అదే ह्यूमन राइट। అంటే మనుషుల యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం. अभी दुनिया को कौन चलाता है? ఇప్పుడు లోకానికి ఎవరు వెళ్తున్నారు? ह्यूमन राइट। అరే ప్రజాస్వామ్యం. सब राजा लोग गिर गया। ప్రతి రాజులు పడిపోయారు. मिस्र देश में मुबारक गिर गया। ఐగుప్తు దేశంలో मिस्र मुबारक जो वहाँ का राजा था, ముబారక్ అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన పడిపోయాడు. इराक में सदाम राजा था, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ రాజుగా ఉన్నాడు. 40 साल राज्य किया। 40 సంవత్సరాలు రాజ్యం इजिप्ट में 30 साल राज्य किया। ఈజిప్ట్ లో మూడు సార్లు చేశాడు. लीबिया के अंदर లిబియాలో गद्दाफी గడాఫీ 40 साल राज्य 40 किया। సంవత్సరాలు ये ఏలిపాడు. सब राज्य गिर गए, ఈ రాజ్యాలని కూలిపోయాయి. लोकशाही आया, జనులు అంటే ప్రజాస్వామ్యం వచ్చింది. राजशाही गिर गया, రాజులు పడిపోయి రాజాధికారం పడిపోయి. डेमोक्रेसी आया। అరే ప్రజాస్వామ్యం వచ్చింది. ये युग का नाम है ఈ యుగం యొక్క डेमोक्रेसी। పేరే లవోదీయక. जैसा चर्च का नाम
ఎలాంటిది సంఘం పేరు, वैसा ही कलीसिया का काम ఆ సంఘం యొక్క పని కూడా అలాంటిది. प्रभु नाम के ऊपर संदेश देता ఆ है. పేరు లోపలే వర్తమానం పెడతాడు దేవుడు. हालेलुया. హల్లెలూయా. जब मैं लौदीकिया की बात करूंगा मैं आपको बताऊंगा. లవోది గురించి మాట్లాడినప్పుడు మీకు प्रभु చెప్తాను. बोलते हैं तू ना गर्म है ना ठंडा है. నువ్వు అసలు వెచ్చగానను చల్లగానను లేవు. तू गर्म भी नहीं है ठंडा भी नहीं है. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. क्योंकि लौदीकिया में 2 नदी आती थी. ఎందుకంటే లవోదికలో 2 నదులు एक వచ్చాయి. हेरोपोलिस से आती थी, ఎరోపోలిస్ నుండి एक వచ్చాయి. लाइकस नदी आती लाइकिस थी, नदी అని ఒకటి एक में गर्म पानी आता था, ఒకటిలో వేడి एक నీళ్ళు, में ठंडा पानी ఒకటేమో आता था. చల్లని నీళ్ళు. दोनों मिलता था, पानी రెండు गुनगुना కలిసేది होता था. నులివెచ్చని నీళ్ళుగా మారేది. प्रभु बोला तेरा जीवन भी गुनगुना నీ है. జీవితం కూడా నులివెచ్చగా ఉంది. वो जगह का नाम से प्रभु उनको संदेश देता है. ఆ స్థలం పేరు బట్టే వర్తమానం ఇస్తాడు तेरा ప్రభు. पहला सा प्यार నీ మొదటి ప్రేమ तूने खो दिया, నువ్వు విడిచిపెట్టి, तेरा पहला प्यार गिर गया. నీ ప్రేమ వదిలిపెట్టింది. प्रभु बोलते चेत कर, चेत कर. कहाँ से गिरा? నువ్వు ఎక్కడి నుండి పడ్డావో గుర్తు किधर से చేసుకో. गिरा? ఎక్కడి నుండి పడ్డావో గుర్తు उधर చేసుకో. जा, అక్కడికి వెళ్ళు, वापस मन फिरा తిరిగి और पहले का जैसा काम कर. మొదట్లాగా పని చేయి. हालेलुया. హల్లెలూయా. बोलो हालेलुया. అందరూ చెప్పండి హల్లెలూయా. आप अभी मैं आपको सिनेमा देखने को नहीं बोलता है, నేను ఇప్పుడు మీకు సినిమా చూడమని लेकिन చెప్పట్లేదు. सिनेमा में ऐसा होता है. సినిమాలో అలా జరుగుద్ది. क्या होता है? ఏమవుతుందంటే एक एक्सीडेंट हो गया, ఒక యాక్సిడెంట్ అయిపోయింది. हीरोइन बुद्धि खो गया, హీరోయిన్ మతి మరుపులోకి వెళ్ళిపోయింది, पागल हो गया, పిచ్చిది అయిపోయింది. हॉस्पिटल में आके खुलता है, హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది. वो हीरो को नहीं पहचानता है. హీరోకి గుర్తుపట్టదు. क्या हो गया? ఏమైంది? हादसा हो गया. ఆమె మతి మరుపు వచ్చేసి, फिर ट्रीटमेंट के बाद डॉक्टर बोलते हैं ఆ हीरो को, తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ అంటాడు, इसको उधर लेके जाओ जिधर एक्सीडेंट हुआ था. ఎక్కడ యాక్సిడెంట్ అయిందో అక్కడ తీసుకెళ్ళండి ఈమెకి. और फिर वो हीरो उधर हीरोइन को लेके आता है. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ కి తీసుకెళ్తాడు. फिर वो हीरोइन देखता है एक्सीडेंट का जगह, ఆ యాక్సిడెంట్ ప్లేస్ చూస్తుంది హీరోయిన్. फिर उसको याद आते धीरे అప్పుడు గుర్తు धीरे. మెల్లమెల్లగా గుర్తు फिर వస్తుంది. एक गाना आते याद आ रही है, అప్పుడు గుర్తు వస్తుందని ఒక పాట వస్తుంది. అప్పుడు वो हीरोइन को होश आ जाता है. అప్పుడు ఆ గుర్తింపు వచ్చేస్తుంది హీరోయిన్ वो కి. बोलते हैं चर्च को, సంఘానికి కూడా దేవుడు जिधर అలాగే एक्सीडेंट हुआ था उधर जा ఎక్కడైతే నువ్వు మరిచితే అక్కడికి వెళ్ళు, और होश में आ जा. మళ్ళీ నీ ఒక और మేల్కొలుపు पहला सा प्यार फिर लेके మొదటి आ. ప్రేమ మరలా ప్రారంభించు. पहला जैसा आवेश था वैसा कर. మొదటి చేసినట్టుగా ఇప్పుడు తరలా చేయి. पेंटिकोस्ट का ऊपरी कोठरी में कैसा आत्मा था ఎలాగైతే పెంతుకోస్తా పైకి మేడగదిలో वैसा ఉండేదో आत्मा भी वापस कर. అలాంటి పశ్చాత్తాపం ఇప్పుడు నీలో రావాలి. पतरस नीचे उतर कर आया, అప్పుడు పేతురు పై నుండి దిగి వచ్చాడు. एक लंगड़ा बैठा है, అక్కడ కుంటివాడు सोना चांदी నిలబడ్డాడు. मेरे पास नहीं है, వెండి బంగారాలు నా దగ్గర లేవు, जो है वो देता हूँ. నేనేం కలిగి ఉన్నా నీకు यीशु के ఇస్తా. नाम से उठ. యేసు నామములో లెగు. लंगड़ा उठ के खड़ा हुआ. ఆ కుంటివాడు లేచి నిలబడ్డాడు. वो काम आज चर्च में किधर ఈ है? రోజు ఆ పని సంఘాలు ఎక్కడా? वो काम आज चर्च में किधर है? ఈ రోజుల్లో ఆ సంఘాలు ఎక్కడా? यीशु वही है, యేసు ఆయనే ఒక్కడే. संदेश वही है. వర్తమానం అదే. कौन बदल गया? ఎవరు మారిపోయారు? हम बदल गए. మనమే మారిపోయాం. हमारा प्यार ठंडा हो మన गया. ప్రేమ చల్లారిపోయింది. आज यीशु चाहे ఈ రోజు యేసు आप కావాలి. भी वही काम कर सकते हैं. యేసు కావాలంటే ఈ రోజు అదే పని చేయగలడు. हालेलुया. హల్లెలూయా. हमारे एंड टाइम मैसेज में ఈ చివరి దిన వర్తమానంలో 5 प्रकार का सेवा मानते हैं. 5 రకాల పరిచర్యను ఇష్టపడతారు. प्रसिद्ध, अपोस्टल, అపోస్తలుడు, प्रॉफिट, ప్రవక్త, इवेंजलिस्ट, సువార్తికుడు, पास्टर, పాస్టర్ గారు, टीचर. ये ఉపదేశకుడు. 5 प्रकार का सेवा एफिशिएंट 4:11. నిజంగా ఎఫెసీ 4:11 వచనంలో ఈ 5 రకాల नबी పరిచర్య. ने भी प्रचार किया, ప్రవక్త కూడా हम भी मानते हैं. దాన్ని మనము నమ్ముతున్నాం. लेकिन आज కానీ ఈ రోజు पूरी एंड टाइम मैसेज के ఈ अंदर పూరి వర్తమానంలో ఉన్న వారందరూ खाली पास्टर मिलेगा आपको. కేవలం పాస్టర్ గారే దొరుకుతాడు. बाकी ये किधर गए लोग? మిగతా నలుగురు అక్కడికి వెళ్ళిపోయారు. मैसेज को मानते नहीं क्या? వర్తమానం నమ్మరా? क्या ये कल ये काम खत्म हो गया क्या? ఈ పని ముగిసిపోయిందా? क्या प्रेरितों का काम खत्म हो गया? అపోస్తుల పని ముగిసిపోయిందా? अपोस्टल के शिक्षण पे तुम है ना? అపోస్తుల బోధలోనే ఉన్నారు फिर కదా. अपोस्टल लोग क्यों नहीं है అపోస్తులు మన మధ్యలో ఎందుకు లేరు? इस मैसेज के अंदर? ఈ వర్తమానంలో मैं पूरा बॉम्बे में देखा, బొంబాయిలో చూసా, सब पास्टर ही है. అందరూ పాస్టర్లే. बाकी ये मैसेज कोई है ही नहीं. మరి ఈ నలుగురు ఈ कोई మిగతా इवेंजलिस्ट है ही नहीं, ఏ సువార్తికుడు లేడు, कोई प्रॉफिट है ही ఏ नहीं. ప్రవక్త లేడు. कलीसिया के लिए मिनिस्ट्री होना चाहिए. సంఘం కోసం ఈ పరిచర్యలు ఉండాలా? बोलो हालेलुया. చెప్పండి హల్లెలూయా. क्या मैसेज जुना हो गया क्या? మెసేజ్ మర్చిపోయిందా? क्या हम मैसेज को बदल दिए? వర్తమానం మనం మార్చేసామా? हम प्रचार क्या कर रहे हैं మనం ఏం ప్రసంగిస్తున్నాం? और प्रैक्टिस क्या कर रहे हैं? ఏం ప్రాక్టీస్ చేస్తాం? पहला सा प्यार, మొదటి ప్రేమ, पहला कलीसिया, మొదటి पहला प्यार, మొదటి ప్రేమ, पहला सामर्थ्य, మొదటి శక్తి सब खत्म हो गया. అన్ని మూసిపోయాయి. आज हम लोग रिलैक्स हो गए. ఇప్పుడు హాయిగా ఉన్నాం మనం. हालेलुया. హల్లెలూయా. कल का भिखारी
రేపు అడుక్కునేవాడు, कल का भिखारी, రేపు అడుక్కునేవాడు, आज का लखपति। ఈ రోజు లక్షాధికారి. कैसा समझ में नहीं आया? ఎలాగవుతున్నాడో తెలియదు. कल का भिखारी, నిన్నటి आज అడుక్కునేవాడు, लखपति। ఈ రోజు లక్షాధికారి. कल साइकिल में जाता था, మొన్నటి వరకు సైకిల్ आज మీద వెళ్ళేవాడు, मर्सिडीज कार में जा रहा है। ఇప్పుడు మర్సిడీస్ समझ కార్ మీద में नहीं వెళ్తున్నాడు. आया? ఎలాగ అర్థం అవట్లేదు. वो दिन में ఆ దినాల్లో जो आदमी ఏ ఏ మనిషి 8 लाख का मालिक था, 8 లక్షలకి उसका नाम था యజమాని. पॉल। పౌలు గారు ఉండేవాడు. वो प्रभु में आने के बाद దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత कंगाल हो गया। ఆయన బేదవాడు वो అయిపోయాడు. तिमोथियुस को बोलता है मेरे एक कोट है लेके आ। తిమోతికి అంటాడు, నాకు ఒక్కగాని ఒక అంగి ఉంది తీసుకురా. बड़ा आदमी పెద్ద మనిషి संदेश में आने के बाद వర్తమానంకి వచ్చిన తర్వాత कंगाल हो गया। పూర్తి పేదవాడు అయిపోయాడు. इधर ఇక్కడ आदमी संदेश में आने के बाद వర్తమానంకి వచ్చిన తర్వాత पैसा वाला बन गया। డబ్బున్నోళ్ళు అయిపోతున్నారు. समझ में आ रहा है कुछ? మీకు అర్థమవుతుందా? कौन सा गॉस्पेल प्रचार कर रहे हैं आप? ఏ సువార్త బోధిస్తున్నారు వీళ్ళు? वहाँ पौल बोलता है मैं सब छोड़ दिया, పౌలు గారు సమస్త वो వదిలేశారు, कूड़ा और कचरा है, ఇవన్నీ కూడా मैं పెంటతో प्रभु का సమానం, गुलाम है। నేను క్రీస్తు ఖైదీని. इधर आज झोला लेके आता है आदमी, ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులు సంచి పట్టుకొని వస్తున్నారు, कल वो मर्सिडीज में घूमते हैं। మర్చిడీసులు తర్వాత क्या తిరుగుతారు. हुआ? ఏమైంది? पैसा ही कमाया, డబ్బులు సంపాదించి संदेश कुछ नहीं किया। వర్తమానం ఏం చేయాలి? ऐसे बहुत पास्टर लोग हैं, ఈ రోజు చాలా మంది పాస్టర్లు ఉన్నారు. बुलावट नहीं है, పిలుపు లేదు, बाप का सेवा संभालते, తండ్రి యొక్క సేవనీలు నడిపిస్తారు, बाप का चर्च संभालते। తండ్రి యొక్క సంఘాన్ని बाप मर నడిపిస్తారు. गया, తండ్రి చచ్చిపోయాడు, सेवा कौन संभालेगा? సేవ ఎవరు నడిపిస్తారు? दशवान दूसरा का हाथ में जाना नहीं चाहिए। దశమ భాగం ఏరే వాడికి వెళ్ళకూడదు. इसके लिए बेटा को ही पास्टर बनाओ। అందుకే కుమారుడిగా పాస్టర్ చేశారు, सब बेटा ही पास्टर बन रहा है। కుమారులే పాస్టర్లు అవుతారు. प्रभु का बुलाहट नहीं दिखाई, దేవుడు పిలుపు కనబడట్లేదు. प्रभु जिसको चूज करता है वो नहीं दिखाई दे रहा है। దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో అది కనబడట్లేదు. इसके लिए कलीसिया में प्यार ठंडा हो रहा है, అందుకే సంఘములో ప్రేమ చల్లారిపోతుంది. क्योंकि प्रभु का बुलाहट खत्म हो गया। దేవుడు యొక్క పిలుపు ముగిసిపోయింది. ఈ రోజు प्रभु बोलते हैं वापस आ, తిరిగిరా అంటున్నాడు దేవుడు. कम बैक। తిరిగిరా, इधर गिरा था सोच, ఎక్కడ పడ్డావు అక్కడ మరలా वापस उठ के खड़ा हो जा। మరలా లేచి నిలబడు. तू ना गरम है ना ठंडा है, నువ్వు వేడిగా मैं లేవు, उल्टी చల్లగా करने पर हूँ। నేను వాంతి जल्दी చేయాలనుకుంటున్నాను. वापस आ जा తిరిగి త్వరగా రా, और अपना स्थान ले ले। నీ స్థానం నువ్వు తీసుకో. मैं आकर दीवट को हटा दूंगा। నేను లేకపోతే నీ మధ్యలో దీపం తీసివేస్తా. पहला दृष्टांत, మొదటి ఉపమానం, पहला दृष्टांत। మొదటి ఉపమానం. मैं दूसरा दृष्टांत में जा नहीं सका आज। రెండో ఉపమానంలోకి వెళ్ళలేకపోయిన ఈ రోజు. दूसरा दृष्टांत जो है రెండో ఉపమానం ఏదైతే ఉందో, गेहूं और जंगली दाना, ఆ గోధుమలు జంగలీ మరియు దానా. గురుగులు. ये गेहूं और जंगली दाना कैसा एक ही खेत में आता है? నిజంగా ఒకే పొలంలో గురుగులు మరి గోధుమలు ఎలా వస్తాయి? ये दूसरा दृष्टांत है, ఇది రెండో ఉపమానం. और ये कल शाम को हम लोग देखेंगे। రేపు సాయంత్రం చూద్దాం. खुदावन आप सबको बढ़िया దేవుడు మీ బహుగా దీవించును గాక. प्रार्थना के अंदर जाएंगे। గాడ్ బెస్ట్.